ఎక్కువగా రక్షణ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారికి దగ్గరగా ఉంది. సాల్వేషన్ ఈజ్ సో క్లోజ్ టు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ దెన్ ఎనీబడి ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ నాయకుడిగా, సేవకునిగా, సంఘ సభ్యునిగా రక్షింపబడటము కష్టమైతే అది మిగతా వారికి చాలా కష్టమవుతుంది. వాస్తవంగా చెప్పాలంటే కొంచెం సౌండ్. ఈరోజు మన అంశము దేవుని 3 సంఘాల పునాదులు, ఫౌండేషన్స్ ఆఫ్ గాడ్స్ 3 churches. దేవునికి ఇంతవరకు 3 సంఘాలు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రపంచంలో కొన్ని వేల సంఘాలు ఉన్నాయని మనుషులు చెప్తారు, అది వాస్తవము. కానీ 6000 సంవత్సరాల కాలంలో దేవునికి 3 సంఘాలు మాత్రమే ఉన్నాయి. దేవుడు 3 సంఘాలు మాత్రమే స్థాపించారు. దేవుని సంఘాలను మనం ఎలా గుర్తించగలం? గుర్తించడానికి దేవుడు వారికి ఏమి ఇస్తాడు? దేవుని సంఘమును గుర్తించడానికి దేవుడు సూచనలు ఇచ్చారు. దేవుని సంఘమునకు పునాది ఉంటుంది. దేవుని సంఘమునకు ఏముంటుంది? పునాది ఉంటుంది, ఫౌండేషన్ ఉంటుంది. ఏ సంఘమునకైతే పునాది ఉంటుందో అది దేవుని సంఘము. దేవుడు సంఘమును స్థాపించేటప్పుడు ఆయన పునాది వేస్తాడు. పునాది మీద సంఘము కట్టాలి. గనుక దేవుని సంఘమునకు పునాది ఉండాలి. దేవుని సంఘమునకు పునాది ఎవరు? చాలా సులువైన సమాధానం. దేవుని సంఘమునకు పునాది యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు అనే ఈ పునాది పైన దేవుని సంఘము కట్టబడుతుంది. యెషయా 28వ అధ్యాయము 16వ వాక్యం. ప్రభువు యెహోవా ఎలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. దేనిని విశ్వసించిన వాడు కలవరపడడు? పునాదిని విశ్వసించిన వాడు ఆయన కలవరపడడు. ఈ పునాది పరిశోధింపబడిన రాయి, రాక్, పరిశోధింపబడిన రాయి ఎవరు? యేసుక్రీస్తు వారు. అమూల్యమైన తలరాయి, మూలరాయి ఎవరు? యేసుక్రీస్తు వారు. బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి, చాలా స్థిరమైన రాయి. ఈ పునాదిని తీసివేయడానికి ఏమీ అవకాశం లేదు. ఇక ఇది స్థిరమైన రాయి. పునాదిని తీసివేయటం అంటే యేసుక్రీస్తు వారిని తీసివేయటమే. గనుక సంఘమునకు పునాది యేసుక్రీస్తు వారు. దేవుని నిజమైన సంఘమునకు పునాది ఉంటుంది. పునాది లేని సంఘాలు లెక్క పెట్టలేం మనం, అన్నీ ఉన్నాయి ఈ లోకంలో.
కానీ పునాది కలిగిన సంఘాలు మాత్రం ఎన్ని ఉన్నాయి? 3. 2 తిమోతి 2:19 అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. దేవుడు పునాది వేసాడనంటే ఆ పునాది స్థిరముగా నిలకడగా ఉంటుంది. ఆ పునాదిని ముట్టుకోవటానికి, దాన్ని చెరపటానికి, దాన్ని తీసేయటానికి ఇక ఏ మనిషికి అధికారం లేదు ఇంకా. కనుక దేవుని యొక్క స్థిరమైన పునాది అది నిలకడగా ఉన్నది. ఇంకొక వాక్యం 1 కొరింథీయులు 3:11 వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. యేసుక్రీస్తు వారు పునాది వేస్తే ఆ పునాది తీసివేసి ఇక వేరే పునాది ఇక ఎవ్వరూ వేయకూడదు. ఇక యేసుక్రీస్తు వారు దేవుడు పునాది వేస్తే ఆ పునాది పైన దేవుని ప్రజలు దానిపైన కట్టాలి, అంతవరకే. ఏమంటారు పునాదిని? యేసుక్రీస్తు వారిని ఇంగ్లీష్లో రాక్ ఆఫ్ ఏజెస్. Patriots and Kings, page 595. Not on the rock of human strength, but on Christ Jesus, the rock of ages, was the church founded. దేవుని సంఘము యేసుక్రీస్తు అనే బండ పైన కట్టబడింది. రాక్ ఆఫ్ ఏజెస్. యేసుక్రీస్తు వారు ఎప్పటికీ స్థిరంగా ఉంటారు. యేసుక్రీస్తు వారు ఎప్పటికీ స్థిరంగా ఉంటే ఆయన పునాది కూడా ఎప్పటికీ స్థిరంగానే ఉంటుంది. అనంత జ్ఞాని. పునాది వేసిన తర్వాత అయ్యో తప్పైపోయింది, దీని గురించి మార్చాలి, అటువంటి దేవుడు కాదు. సర్వశక్తి కలిగిన దేవుడు, అనంత జ్ఞాని. ఆది నుండి చివరి వరకు ఏమవుతుందో సమస్తము పరిపూర్ణంగా తెలిసిన దేవుడు. ఆయన పునాది వేస్తే ఆ పునాది స్థిరమైనది. ఈ పునాది పైనే ఏ సంఘమైనా కట్టబడాలి. ఏ సంఘమునకైనా ఇదే పునాది. స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ వాల్యూమ్ 3 పేజ్ 38. Christ is represented by the chief cornerstone. Jew and Gentile must build upon this foundation. సో యూదుడైనా, క్రైస్తవుడైనా, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారైనా ఎవరైనా ఈ పునాది పైనే కట్టాలి. పునాది వేసిన తర్వాత పునాది పైన కట్టాలని చెప్తున్నారు. Jew and Gentile must build upon this foundation. ఈ పునాది నుండి ఏమీ తొలగించకూడదు. కేవలం మనిషి ఈ పునాది పైనే కట్టాలి. సంఘమునకు పునాది లేకపోతే, ఫౌండేషన్ లేకపోతే ఆ చర్చ్ని ఏమని పిలుస్తారంటే డెడ్ చర్చ్, మృతమైన సంఘము. ఎందుకు మృతమైన సంఘము? దానికి క్రీస్తు అనే పునాది లేదు. క్రీస్తు అనే పునాది లేకపోతే దాన్ని డెడ్ చర్చ్ అనకపోతే లివింగ్ చర్చ్ అంటారా? ఉన్న పునాదిని తీసేసినా కూడా ఏమని పిలుస్తారు ఆ సంఘాన్ని? డెడ్ చర్చ్ అని పిలుస్తారు దాన్ని. మృతమైన సంఘము దేవుడిచ్చిన పునాదిని తీసివేస్తే. సో దేవుని సంఘమునకు పునాది యేసుక్రీస్తు వారు. వాట్ ఈస్ ఫౌండేషన్? పునాది అంటే ఏమిటి? యేసుక్రీస్తు వారి పునాది అంటే యేసుక్రీస్తు వారు తీసుకుని వచ్చి కింద పెట్టే మనం కట్టెం పైన కాదు. వాట్ ఈస్ ఫౌండేషన్? సంఘమునకు పునాది ఏమిటి? యేసుక్రీస్తు వారు. ఆఫ్ కోర్స్ యేసుక్రీస్తు వారు. ఇది ఎవరిది? వాక్యము. యేసుక్రీస్తు వారు పునాది. పునాది అని అంటే పునాది ఏమిటి? దేవుని ప్రజలకు ఆయన యొక్క వాక్యము. యేసుక్రీస్తు వారు ఆయన వాక్యమై ఉన్నారు.
వాక్యం అనే నామం ఆయనకి ఉంది. యేసుక్రీస్తు వారి పైన పునాది యేసుక్రీస్తు వారు అంటే వాక్యము. వాక్యము ఏమై ఉంది? సత్యము. వాక్యము సత్యము అంటే పునాది మనకి అర్థం అవటానికి పునాది ఏమిటి? సత్యము. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ సత్యము 3 భాగాలుగా చేయబడింది. ఈ సత్యాన్ని 3 భాగాలుగా ఉంది. 3 భాగాలుగా. ఒక సంఘం దేవుడు స్థాపించకపోయే ముందు ఈ భాగాన్ని ఇస్తాడు. దానికి సత్యము 3 భాగాలుగా, దేవుని వాక్యము 3 పార్ట్స్గా మనం చూడవచ్చు. అందుకనే ఈ పునాదిని ఏమని పిలుస్తారంటే సత్యం అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? పునాదిని సత్యము. సంఘము దేనిపైన కట్టబడుతుంది? సంఘమునకు పునాది ఏమిటి అంటే సంఘమునకు పునాది సత్యము. ఫౌండేషన్స్ ఆఫ్ గాడ్స్ 3 churches. Review and Herald, May 25, 1905. Let the truth that are the foundation of our faith be kept before the people. Let the truth that are the foundation. అనగా పునాది అంటే సత్యము. ఇంకా క్లియర్గా ఇంకొక స్టేట్మెంట్ చదువుదాం. లెటర్స్ అండ్ మ్యానుస్క్రిప్ట్ వాల్యూమ్ 19. We are not to follow cunningly devised fables. We are to take our stand upon the foundation truths that will bear the test of trial. The foundation truths. పునాది ఏమిటంటే సత్యము. వాటిని ఏమని పునాది కనుక అవి సత్యం పునాది కనుక వాటిని ఏమని పిలుస్తున్నారంటే ఫౌండేషన్ ట్రూత్స్, ఫౌండేషనల్ ట్రూత్స్. చాలా ట్రూత్స్ ఉన్నాయి, కానీ పునాదిగా దేవుడు కొన్ని సత్యములు ఇస్తున్నాడు. వాటిని ఫౌండేషనల్ ట్రూత్స్ అని పిలుస్తాం. దేవుడు పిలుస్తున్నాడు, ప్రవచన సారం పిలుస్తుంది ఫౌండేషనల్ ట్రూత్స్. సో నువ్వే సంఘం నాకు సంబంధించిన వాడు అంటే వారు ఏదో ఒక సంఘం పేరు చెప్తారు. మీ సంఘం యొక్క ఫౌండేషన్స్ ఏంటి అని అడగండి సార్. నేను ఫౌండేషన్స్ పునాదులు ఏంటి మీ సంఘానికి? ఏం సమాధానం చెప్తారు? ఫౌండేషన్ లేకపోతే నో చర్చ్. దేవుడు సంఘాన్ని స్థాపిస్తారు. ఎందుకనంటే దేవుడు ఎన్నుకున్న ప్రజలు వారి లోకమంతటికి కూడా సువార్తను ప్రకటించడానికి. అందరినీ దేవుడు ఎన్నుకోడు. ఒక జనాంగాన్ని లేకపోతే కొద్ది మనుషుల్ని లేకపోతే ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకొని వారికి పునాది సత్యములను ఇస్తాడు. ఈ పునాది సత్యములు వారు ఈ లోకమంతటికి బోధించాలి. గనుక దేవుని యొక్క మొదటి సంఘము, ఆ సంఘం యొక్క పునాది ఏమిటి? దేవుని యొక్క మొదటి సంఘము జూవిష్ చర్చ్, యూదుల సంఘము. ఈ సంఘమునకు పునాది ఏమిటి? దేవుడు ఒక జనాంగమును ఆయన ఎన్నుకున్నప్పుడు ఆయన వారితో నిబంధన చేస్తాడు. ఆ నిబంధన చేసినప్పుడు దేవుడు ఆ ప్రజలకు ఆయన ఫౌండేషనల్ ట్రూత్స్ ఇస్తారు. అంటే దేవుడు నిబంధన పునాది సత్యంతో చేస్తాడు. గాడ్ మేక్స్ కవెనెంట్ విత్ ఫౌండేషన్స్. ఈ పునాదులు మనిషి అంగీకరించినప్పుడు అతను దేవునితో నిబంధనలో
ఉంటాడు. కనుక దేవుడు యూదుల జూయిష్ చర్చ్ ప్రజలు ఎన్నుకున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలుకి వారితో నిబంధన చేస్తాడు. నిర్గమకాండము 19వ అధ్యాయము 5-6 వాక్యాలు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. దేవునికి యాజక రూపకమైన జనాంగముగా ఉండాలంటే, పరిశుద్ధమైన జనాంగంగా ఉండాలనంటే దేవుడు వారితో నిబంధన చేస్తాడు. పునాదులు ఇచ్చి వారితో నిబంధన చేస్తాడు. కనుక దేవునికి పరిశుద్ధమైన జనాంగంగా యాజక రూపంగా ఉండాలనంటే మనుషులు దేవుడు ఇచ్చిన ఆ పునాది సత్యములను అంగీకరించాలి. అంగీకరించినప్పుడు దేవుడు వారితో నిబంధన చేస్తాడు. పునాది సత్యము లేకపోతే, ఫౌండేషన్ లేకపోతే నిబంధన లేదు. నిబంధన ఉన్నదనంటే ఎక్కడ పునాది సత్యము ఉంది, వాటితో దేవుడు నిబంధన చేస్తాడు. పునాది అంటే ఏమని మనం అనుకున్నాం, దాని సత్యము. పునాది అంటే సత్యము. ఇక్కడ నా నిబంధనని మీరు అనుసరించమని చెప్తున్నాడు. నిబంధన అంటే ఏమిటి? 10 ఆజ్ఞలు. జూయిష్ చర్చ్కి ఫౌండేషన్ ఏమిటంటే 10 ఆజ్ఞలు ఫౌండేషన్. పది ఆజ్ఞలు పునాది అయితే 10 ఆజ్ఞలు సత్యమా? కీర్తనలు చెప్తున్నారు, నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము అని కీర్తన 119:42 వాక్యంలో చెప్పాడు. మొదటి సంఘమునకు పునాది 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలతో దేవుడు మొదటి సంఘంతో నిబంధన చేశాడు. Patriarchs and Prophets, page 370. The law of God was the basis of his covenant, which was simply an arrangement for bringing men again into harmony with the divine will, placing them where they could obey God's law. The law of God was basis of his covenant. ఆయన నిబంధన చేయటంలో ఆయనకి ఆధారం ఏమిటి? లా, 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు ఇవేమని చెప్పారంటే అరేంజ్మెంట్ అంట. ఏం అరేంజ్మెంట్ ఇది? దేనికి ఇచ్చాడు ఈ 10 ఆజ్ఞలు? దేనికి అరేంజ్మెంట్ ఇవి? సింప్లీ అన్ అరేంజ్మెంట్ ఫర్ బ్రింగింగ్ మ్యాన్ అగైన్ ఇంటూ హార్మనీ విత్ డివైన్ విల్. మరలా దేవుని చిత్తంలోనికి పడిపోయిన ఆ ప్రజలను మరలా దేవుని చిత్తంలోనికి నడిపించడానికి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఫౌండేషన్ దేనికి ఇస్తాడంటే దేవుడు ఈ ఫౌండేషనల్ ట్రూత్ దేనికి ఇస్తాడంటే పడిపోయిన ప్రజలను మరలా ఆయనతో ఐక్యపరుచుకోవటానికి, ఆయన దగ్గరికి తీసుకుని రావడానికి దేవుడు ఈ పునాది సత్యములను ఇస్తారు. సో కనుక ఈ పునాది సత్యములు ఇచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాడు దీనిలోను? ప్లేసింగ్ దెమ్ వేర్ దే కుడ్ ఒబే గాడ్స్ లా. అనగా నిబంధన దేవుడు ఎందుకు చేస్తాడంటే, ఎందుకు దేవుడు పునాది సత్యములు ఇస్తాడంటే వాటిని అనుసరించడం కొరకు ఇస్తాడు. దేవుడు దేనితో అయితే నిబంధన చేస్తాడో అది సత్యము, దేవుడు దేనితో అయితే నిబంధన చేస్తాడో అది సత్యము, దానిని దేవుని ప్రజలు గైకొనాలి. దేవుడు పునాది సత్యంతో నిబంధన చేశాడు. కనుక మనుషులు దేవుని నిబంధనలో ఉండాలనంటే వారు ఆ సత్యమును అనుసరించి వారు జీవించాలి. యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నారు, మనం భూమి మీద ఉన్నాం. యేసుక్రీస్తు వారు సత్యము కాకపోతే ఆయన ఎలా వెంబడిస్తాం? మనం యేసుక్రీస్తు వారిని వెంబడించాలంటే ఆయన సత్యమై ఉండాలి. ఆయనలో సత్యం లేకపోతే ఆయన వెంబడించలేము మనం. సో కనుక యేసుక్రీస్తు వారిని వెంబడించడం కొరకు దేవుడు పునాది
వేశాడు. పునాది సత్యము, యేసుక్రీస్తు వారి సత్యము. ఆయన వెంబడించాలి. ఆయన వెంబడించటము అని అంటే ఆయన ఇచ్చిన సత్యమును అనుసరించటము. దేవుడిచ్చిన ఈ పునాది ఫౌండేషన్, ఈ సత్యము మొత్తం అందరికీ పునాదండి. ఇది పరలోకంలోనూ ఈ భూమి మీద ఉన్న అందరి మనుషులకు, అన్ని రాజ్యాలకు, అన్నిటికీ ఈ 10 ఆజ్ఞలు ఫౌండేషన్. పరలోకంలో భూమి మీద కూడా. ద హెల్త్ రిఫార్మర్ July 1, 1878. God is the author of the law, which is the foundation of his government in heaven and on earth. All enlightened nations have based their laws upon this grand foundation of all law. దేవుని యొక్క ధర్మశాస్త్రము ఎంతమందికి పునాదిగా ఉంది? ఇది పరలోకంలో పునాది అండి. ఇది ఫౌండేషన్, భూమి మీద పునాది. ప్రతి ఒక్కరు ఏ చట్టం చేసినా కూడా మనిషి దేని ఆధారంగా చేస్తాడు? 10 ఆజ్ఞల ఆధారంగా చేస్తాడు. ఒక రాజ్యాంగం రాయాలంటే రాజ్యాంగం రాసిన వాళ్ళు దేని ఆధారంగా రాస్తున్నారు? రాజ్యాంగం 10 ఆజ్ఞల ఆధారంగా ఆ రాజ్యాంగాన్ని రాశారండి. సో ఎక్కువగా వినపడే మాట ఏమిటంటే 10 ఆజ్ఞలు కొట్టేశారు అంటే సంఘానికి కొట్టేశారు, కానీ ప్రభుత్వానికి ఉన్నాయి 10 ఆజ్ఞలు. ఇక్కడే చెప్తున్నారు. ఇక్కడ క్రైస్తవులకి దేవుడు కొట్టేశాడు, ఇంక మాత్రం లోకమంతరికి ఉంది, పరలోకానికి ఉంది. కానీ పరలోకానికి సెక్యులర్ ఓల్డ్స్ కూడా ఇదే ఫౌండేషన్, కానీ చర్చ్కే లేదండి. అదేనంటారా? ఈ పునాది సత్యమును మనుషులు అనుసరించాలి. 10 ఆజ్ఞల గురించి మిసెస్ వైట్ రాసిన స్టేట్మెంట్ బహుశా మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు. నేను అంతకుముందు చెప్పాను దీన్ని, ఇక్కడ చెప్పలేదు కానీ IBM ఉన్నప్పుడు చెప్పాను. సో బాగా ఇష్టమైన స్టేట్మెంట్ నాకు 10 ఆజ్ఞల పైన. మిసెస్ వైట్ ఏమని చెప్తున్నారు చూడండి. దిస్ ఇస్ ఫౌండేషన్. Science of Times, September 24, 1894. One of the favorite statement on the law of God for me. It is the prerogative of God alone to prescribe the duty of men and angels. దేవదూతలకు కానీ మనుషులకు కానీ వారు ఏమి చేయాలో చెప్పే అధికారం కేవలం దేవునికి మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు అధికారం. ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ విల్. దేవుని యొక్క చిత్తము 10 ఆజ్ఞలు, ఆయన చిత్తము పర్ఫెక్ట్. దేవుడు పునాది మనకి ఏమిస్తాడో తెలుసా? పర్ఫెక్ట్, పరిపూర్ణమైనది ఇస్తాడు పునాదిగా. ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ విల్ అండ్ మస్ట్ బి ఒబేడ్ యాజ్ ఇట్ ఈస్ సెట్ ఫోర్త్ ఇన్ హిస్ హోలీ లా. ఆయన దేవుని చిత్తము ఎక్కడుంది? దేవుని చిత్తము దేవుని యొక్క 10 ఆజ్ఞల్లో ఉంది. దేవుని యొక్క చిత్తం బాగా వినండి. దేవుని యొక్క చిత్తము 10 ఆజ్ఞల్లో ఉంది. దేవుని యొక్క సంగమునకు పునాది ఏమిటి? ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క పునాది. ఆయన చిత్తాన్ని తీసేసి ఈ లోకంలో ఏ మనిషిని బ్రతుకుతాడా? కానీ ఆయన చిత్తాన్ని తీసేసి మనుషులు బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నారండి. బికాజ్ ఎవ్రీ రిక్వైర్మెంట్ ఈజ్ జస్ట్ అండ్ ఈజ్ సెట్ ఫోర్త్ బై ఇన్ఫినిట్ విజ్డమ్. దేవుడు అనంత జ్ఞాని. ఆయన జ్ఞానమును కొలవటం ఏ శక్తికి అది సాధ్యం కాదు అది. కానీ దేవుడు ఆయన యొక్క ఆజ్ఞలను ఆయన అనంత జ్ఞానంలో ఇచ్చాడు. అనంత జ్ఞానంలో ఈ ఆజ్ఞలు ఇచ్చి వాటిని దేవుని సంఘమునకు పునాదిగా ఇచ్చాడు. సాతానుడు ఆయనకి ఎక్కడ కొట్టాలో తెలుసండి. ఎక్కడ కొడితే సంఘం పడిపోద్దో తెలుసు. ద లా ఆఫ్ గాడ్ షుడ్ బి ఒబేడ్ ఈవెన్ దో దేర్ వర్ నో అథారిటీ టు ఎన్ఫోర్స్ ఇట్ అండ్ నో రివార్డ్ ఫర్ ఇట్స్ ఒబీడియన్స్. ఆమేన్.
దేవుని యొక్క ధర్మశాస్త్రమును 10 ఆజ్ఞలను మిమ్మల్ని అనుసరించమని చెప్పేవారు లేకపోయినా 10 ఆజ్ఞను అనుసరించాలి. ఈ ఆజ్ఞను అనుసరించడం వలన ఎటువంటి బహుమానం లేకపోయినా ఈ 10 ఆజ్ఞలను అనుసరించాలి. ఎవరో బలవంతం చేస్తే వెనకాల పెట్టి నువ్వు వీటిని గైకోమని చెప్తే గైకోవటం కాదు. ఎవరో చెప్పకపోయినా, ఏ అథారిటీ నీ వెనకాల లేకపోయినా నీవు ఆజ్ఞలను గైకొనాలి. దీనివల్ల నీకు ఎటువంటి లాభమో ఏ బహుమానమో లేకపోయినా ఈ 10 ఆజ్ఞలను నీవు గైకొనాలి. కారణం ఏమిటంటే ఈ 10 ఆజ్ఞలు దేవుని యొక్క చిత్తము. 10 ఆజ్ఞలు ఇంకా తర్వాత నేర్చుకుందాం. ఇంకా తర్వాత The highest interest of men and angels are conserved in obeying the law of God. ఈ దేవదూతలు లేకపోతే మనుషులు వారు ఏంటంటే వారి జాగ్రత్తగా చూస్తున్నారు. ఏంటంటే ఈ ఆజ్ఞలు గైకోవటమే. చాలా జాగ్రత్తగా ఉన్నారు ఆజ్ఞలు గైకోవటంలో. వెరీ కేర్ఫుల్. God's will expressed in His law is the supreme will, and no invention, no device of man can take its place. ఈ 10 ఆజ్ఞల ధర్మశాస్త్రము స్థానంలోనికి ఇంకేది కూడా రాకూడదు. ఇక ఈ మానవ ఆజ్ఞ ఏది కూడా దీనిలోనికి రాకూడదు. ఒబీడియన్స్ టు ద కమాండ్మెంట్స్ ఆఫ్ మ్యాన్ ఇన్స్టెడ్ ఆఫ్ ది కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ విల్ బీ యాజ్ అబామినేషన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దృష్టిలో హేయమైనది. ఒకదాన్ని హేయమని పిలుస్తున్నాడు బైబిల్లో. దేన్ని? నాశనకరమైన హే వస్తే ఎవరో టేపసి. ఎందుకు దీన్ని నాశనకరమైన హే వస్తువుని పిలుస్తున్నాడు? ఆయన యొక్క గుణశీలత, ఆయన క్యారెక్టర్, ఆయన యొక్క చిత్తాన్ని ఆయన ప్రక్కకు పెడుతున్నాడు. ఆయన తన స్థానాన్ని తీసుకుంటున్నాడు. అందుకే అంటున్నాడు abomination the sight of God, for what God requires is essential to the highest good of His subjects and is therefore essential for the glory of God. ఈ యొక్క 10 ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడంటే ఎసెన్షియల్ టు ద హైయెస్ట్ గుడ్ ఆఫ్ హిస్ సబ్జెక్ట్. మనుషులకు ఇది చాలా మేలు, దేవునికి మహిమ. సో కనుక దేవుడు ఒక సంఘాన్ని ఆయన స్థాపించినప్పుడు దానికి పునాది ఇస్తాడు. పునాది సత్యమునిస్తాడు. మొదటి సంఘమునకు దేవుడిచ్చిన పునాది 10 ఆజ్ఞలు. ఈ పునాది ఎప్పటికీ శాశ్వతంగా అది నిలిచి ఉంటుంది. కీర్తనలో 111 అధ్యాయము 7-8 వాక్యములు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థంతోనూ అవి చేయబడి ఉన్నవి. అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నది. పునాది శాశ్వతంగా ఉంటుంది. ఈ పునాది దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఒక అరేంజ్మెంట్. మరలా మనిషి దేవుని దగ్గరికి రావటానికి, దేవునితో మరలా సమాధానం పడటానికి ఇది ఒక అరేంజ్మెంట్. ఈ ఫౌండేషన్ గుర్తుందని చెప్పిన మాట. ఫౌండేషన్ దేనికి? అరేంజ్మెంట్. మరలా దేవుని దగ్గరికి తీసుకుని రావటానికి. దిద్దుబాటు ఉద్యమము తేవాలనంటే అది ఎవరి వల్ల అవుతుందండి? యేసుక్రీస్తు వారు. ఉద్యమము దిద్దుబాటు అంటే ఉద్యమము దిద్దుబాటు దేవుడు సత్యంతో తెస్తాడు. అనగా దేవుడు ఉద్యమము దిద్దుబాటు ఆయన పునాదితో తెస్తాడు. Testimonies for the Church, Volume 8, page 199. The law of God is the foundation of all enduring reformation. What a statement it is. ధర్మశాస్త్రం లేదని మనుషులు, 10 ఆజ్ఞలు లేవని మనుషులు మొత్తం లోకమంతా అరిసి చెప్తున్నారండి. మామూలుగా చెప్పడం కాదు. ఆజ్ఞ లేకపోతే ఏం లేదు, నో రిఫర్మేషన్, దిద్దుబాటు లేదు. ఇక
దేవుడు పునాది వేశాడనంటే ఆ పునాది ఎందుకు తెలుసండి? టు బ్రింగ్ అ రిఫర్మేషన్ బ్రదర్స్. అనంత జ్ఞానంలో దేవుడు ఆయన పునాది వేస్తారు, స్థిరమైన పునాది రాయి. Letters and Manuscript, volume 14, 1899. పునాది దేనికి? In our character building, each person is responsible for the way in which he builds. We are to lay on the foundation stone material that will do honor to God. In our character building. Character building. ఏంటి ఏమొస్తుంది క్యారెక్టర్ బిల్డింగ్? ఫస్ట్ థింగ్ క్యారెక్టర్ బిల్డింగ్లో మొదట వచ్చేది ఏంటి? 10 Commandments. క్యారెక్టర్ బిల్డింగ్లో మొట్టమొదటిగా ఏముంది? దేని మీద కట్టాలి? క్యారెక్టర్ని దేని మీద కట్టాలండి? 10 ఆజ్ఞల మీద కట్టాలండి. ఇది పునాది, దీనిపైన కట్టాలి. నువ్వు దీని నుంచి పక్కకు వస్తే ఇంక మనిషి ఆయన క్యారెక్టర్ని బిల్డ్ చేయలేడండి, కట్టలేడు దాన్ని ఇంకా. సో సాతానుడు చాలా తెలివిగా, చాలా జ్ఞానంగా మనుషులను ఆ పునాది నుంచి పక్కన పెట్టాడు. ఇప్పుడు అందరూ ఒక విషయం తెలుసండి మీకు, ఏ మనిషి అయితే పునాది నుంచి పక్కకి వస్తాడో ఆ పునాది పైన యుద్ధం చేస్తాడు, తెలుసా? ఏ పునాది నుంచి అయితే పక్కకు వస్తాడో దానిపైన యుద్ధం చేస్తాడండి, పోరాటం చేస్తాడు. ఇక ఇప్పుడు మొత్తం క్రైస్తవ సంఘం దాదాపుగా అందరూ యుద్ధం చేస్తున్నారు దేనిపైన? 10 ఆజ్ఞల పైన. అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో? పునాది నుంచి ప్రక్కకి వచ్చారు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ మాట. పునాది పైన యుద్ధం చేసేవాళ్ళు అందరూ, పోరాటం చేసేవాళ్ళు అందరూ పునాది నుంచి ప్రక్కకి వచ్చినవారు. సో కనుక క్యారెక్టర్ బిల్డింగ్లో మెయిన్ రోల్ పునాది ప్లే చేస్తుందండి. దానిపైన మనిషి కట్టాలి. పునాదికున్న ఇంకో గొప్ప సత్యం ఏమిటంటే, పునాది ఈ పునాది దేవుని యొక్క క్యారెక్టర్ని బయలుపరుస్తుంది. దేవుణ్ణి మనం ప్రేమించాలని అంటే దేవుని క్యారెక్టర్ మనకు తెలియాలి, ఆయన యొక్క స్వభావం మనకు తెలియాలి, ఆయన యొక్క గుణం మనకి తెలియాలి. దేవుని గుణము మనకు తెలియకుండా దేవుణ్ణి మనము ప్రేమించలేము. కనుక దేవుణ్ణి ప్రేమించాలని అంటే మనకి దేవుని యొక్క గుణం, క్యారెక్టర్ తెలియాలి. సో కనుక దేవుడు ఆయన సంఘమునకు పునాదిగా వేసేది ఏమిటంటే ఆయన యొక్క క్యారెక్టర్. ఫౌండేషన్ ఏమిటి? ఫౌండేషన్ ఈజ్ క్యారెక్టర్. ఆయన స్వభావమును, ఆయన యొక్క నీతిని ఆయన ఫౌండేషన్గా, పునాదిగా ఇచ్చారు మనకి. అవునంటారా? యేసుక్రీస్తు వారు పునాది. ఈ పునాది ఏమి తెలియచేస్తుంది? ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్, Patriarchs and Prophets, page 52. The law of God is as sacred God himself. It is the revelation of his will, a transcript of his character, the expression of divine love and wisdom. దేవుని యొక్క 10 ఆజ్ఞలు ఆయన పునాది. ఈ పునాది ఏమిటంటే ఆయన యొక్క క్యారెక్టర్. మనం కట్టాలనంటే దేని మీద నిలబడి కట్టాలి? మనం దేవుని యొక్క పునాది మీద ఉండి మనం కట్టాలి. సో కనుక పునాది ఏమిటనంటే గాడ్స్ క్యారెక్టర్. ఎప్పుడు పునాది వేసినా దేవుడు, అది గాడ్స్ క్యారెక్టరే. ఆజ్ఞల్లో నుండి, ఆ పునాదిలో నుండి, ఆజ్ఞలు లేక పునాది, దానిలో నుండి ఏదైనా ఒకటి తీసేస్తే దాని భావం ఏంటి తెలిసింది? ఎవరైనా చెప్పండి. యూ గెస్, డూ సమ్ గెస్ వర్క్ నౌ. ఆజ్ఞలోంచి ఒక ఆజ్ఞ తీసేస్తే, ఫౌండేషనల్ ట్రూత్ ఒక సత్యం తీసేస్తే ఏంటి? వాట్ యు ఆర్ టెల్లింగ్? ఏం చెప్తున్నాం ప్రజలకి? మనం మొత్తం తీసేసినట్టు. ఏమిటంటే
దేవుని యొక్క గుణశీలతలో క్యారెక్టర్ నుంచి ఏదో ఒకటి తీసేస్తున్నావు, నీకు నచ్చలేదు అదైంది. యు ఆర్ రిమూవింగ్ సంథింగ్ ఫ్రమ్ ద క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్. నువ్వు 4 ఆజ్ఞ తీసేస్తే దేవుని క్యారెక్టర్లో నుంచి నువ్వు ఒకటి తీసేస్తున్నావు. నువ్వు ఆ పునాదిలో నుంచి ఏదైనా ఒక ఆజ్ఞ తీసినా, ఒక సత్యం తీసినా మనం ఏం తీసేస్తున్నాము? దేవుని యొక్క క్యారెక్టర్లో నుండి ఒకటి నీకు నచ్చనిది దాన్ని తీసి పక్కన పెడుతున్నావు. దట్స్ వాట్ ఇట్ మెంట్. ఈ పునాదిలో నుంచి ఏదైనా తీసేయడం అంటే పునాదిలో నుంచి ఏదైనా తీసేస్తే నువ్వు ఎవరిని అడుగుతున్నావంటే క్యారెక్టర్ లెస్ క్రైస్ట్. యూఆర్ ఆస్కింగ్ ఫర్ క్యారెక్టర్ లెస్ క్రైస్ట్. క్యారెక్టర్ లేని క్రైస్ట్ కావాలి నీకు. నువ్వు ఆ పునాదిలో నుంచి ఏదైనా ఒకటి తీసేస్తే వాట్ యూఆర్ డూయింగ్? ఆయన క్యారెక్టర్లో నుండి ఒకటి నువ్వు తీసేస్తాను. ఈ విధంగా తీసేయడానికి ఎవరు ప్రయత్నం చేశారు? లూసిఫర్. అదే పని మనిషి చేస్తున్నాడు ఇక్కడ. ఆయన పునాది సత్యం ఇచ్చిన తర్వాత ఆ పునాది సత్యంలో నుండి ఏదైనా తీసివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నీకు దేవుని క్యారెక్టర్లో ఏదో ఒక నచ్చలేదు నీకు, అది దాన్ని తీసివేయడానికి నువ్వు ప్రయత్నము చేస్తున్నావు. ఈ పునాది దేవుని యొక్క గుణశీలతను మనకి తెలియచేస్తుంది. దానిని మనము వినాలి, దానికి విధేయత. ఈ పునాదిలో నుండి ఏదైనా ఒకటి తీసేస్తే ఎవరిని తృణీకరిస్తున్నట్టు? యేసుక్రీస్తు వారిని తృణీకరిస్తున్నట్టు. యూదులకి ఆయన పునాదిగా 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. వాటిని గాయకుంటే యేసుక్రీస్తు వారిని వెంబడించాడు. యేసుక్రీస్తుని వెంబడిస్తే ఆజ్ఞలు చివరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఈ మొదటి సంఘం గురించి ఈ విధంగా చెప్పారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 34 నుంచి మనం 43 వరకు చదువుదాం. దీనిలో ఈ మాటలు చెప్పాడు. యేసుక్రీస్తు వారు యూదుల గురించి చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు యూదులను ధర్మశాస్త్రముని వారు 10 ఆజ్ఞలు చాలా గొప్పగా చెప్తారు. అయితే వారు యేసుక్రీస్తు వారికి ఏ విధంగా చెప్తున్నాడో చూడండి. మీరు ధర్మశాస్త్రాన్ని మీరేరని. మత్తయి సువార్త 21వ అధ్యాయం 34 నుంచి చదువుదాం. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగం తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి. వాట్ ఈస్ దిస్? యేసుక్రీస్తు ఉపమానం చెప్తున్నారు యూదులకి. ద్రాక్ష తోట ఇచ్చాను, గుత్తకి ఇచ్చాను, దాన్ని పండ్ల టైం వచ్చినప్పుడు నేను పంపించాను. అప్పుడు మీరు ఏం చేశారు? ఒకరిని కొట్టారు, ఒకరిని చంపటం అంటే ఏమిటి? వాళ్ళు ఏమనుకుంటున్నారు? యూదులు చాలా గొప్పగా ఆజ్ఞలు ఉన్నాయనుకుంటారు. దేవుడు అంటున్నాడు, మీరు ధర్మశాస్త్రాన్ని మీరారు. మీరు ఒకరిని కొట్టారు, ఒకరిని చంపారు. తర్వాత మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మందిని ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు తన కుమారుని సన్మానించేదరనుకొని తన కుమారుని వారి వద్దకు పంపాను. సో యేసుక్రీస్తు రూపాన్ని చెప్తున్నారు యూదులకి. సో ముందు కొంతమందిని పంపిస్తే వారిని చంపారు, తర్వాత మరికొందరిని పంపించారు, చంపారు. తర్వాత తన కుమారుని, ఎవరు తన కుమారుడు? యేసుక్రీస్తు. పునాది ఎవరు? జూయిష్ చర్చ్కి పునాది ఎవరు? క్రైస్ట్. యేసుక్రీస్తు వారు ఈ మేనిఫెస్ట్ హిస్ క్యారెక్టర్ త్రూ ఫౌండేషన్. యేసుక్రీస్తు వారు ఆయన గుణశీలతను ఆజ్ఞల ద్వారా ఆయన బయలుపరుచుకున్నారు. వారి యొక్క దేవుడు పంపించిన ప్రవక్తలను వారు చంపారు. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మీరు ధర్మశాస్త్ర 10 ఆజ్ఞలు మీరు మీరారు. మొదటి సంఘము ఇచ్చిన పునాదిని తృణీకరించారు. దానికి ఫలితంగా ఏం జరిగింది? దేవుని పునాదిని తృణీకరిస్తే, ధర్మశాస్త్రమును తృణీకరించడం అంటే యేసుక్రీస్తు వారిని చూపిస్తున్నాను. మీ ధర్మశాస్త్రం గైకోనలేదు, అది నేనై ఉన్నాను, నా గుణశీలత. సో కనుక వారికి వచ్చే హెచ్చరిక 42-43 వాక్యాలు. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? రాయి ఎవరో?
ఫౌండేషన్. ఇది ప్రభు వలన కలిగిన, ఇది మన కొనలకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడను చదవలేదా? కాబట్టి తర్వాత ఏమైందంట? పునాదిని తృణీకరిస్తే ఏమైంది? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చే జనులకు ఇవ్వబడినని మీతో చెప్పుచున్నాను. వారు పునాదిని తృణీకరించారు కనుక దేవుని ప్రజలుగా దేవుడు వారిని తృణీకరించి ఆయన రాజ్యమును ఎవరికి ఇచ్చారు? అన్యులకు ఇచ్చారు. యూదులు పునాదిని తృణీకరించారు, అన్యులకి ఇచ్చారు. రెండో సంఘం ఎవరు ఇప్పుడు? జెంటైల్స్. రెండవ సంఘము అన్యులు అంటే క్రైస్తవులు. రెండవ సంఘము క్రైస్తవులు. ఈ సంఘమునకు కూడా పునాది యేసుక్రీస్తు వారు. సంఘమునకు పునాది ఇచ్చి ఆ పునాది ద్వారా యేసుక్రీస్తు వారు ఆయన యొక్క క్యారెక్టర్ని బయలుపరుచుకుంటారు. రెండవ సంఘమునకు పునాది ఏమిటి? అందరికీ తెలుసు, ఈజీ టు ఆన్సర్. రెండవ సంఘమునకు పునాది గాస్పెల్, సువార్త. రెండో సంఘమునకు పునాది సువార్త. సువార్త ఎవరు? యేసుక్రీస్తు వారు. పునాది ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారే. రెండవ సంఘమునకు పునాది సువార్త. సువార్త అంటే ఏమిటి? పునాది సువార్త అయితే సువార్త అంటే ఏమిటి? గుడ్ న్యూస్, మంచి వార్త సువార్త అంటే కదా. సువార్త అని అంటే డెఫినేషన్, సింపుల్ డెఫినేషన్. నాకు సింప్లిఫై చేయడం ఇష్టం. గాస్పెల్కి డెఫినేషన్, ఓకే. సాక్రిఫైస్ దట్ క్రైస్ట్ మేడ్ ఫర్ హ్యుమానిటీ ఈజ్ గాస్పెల్. మనుషులకు యేసుక్రీస్తు వారు చేసిన త్యాగము సువార్త. మనుషుల కొరకు యేసుక్రీస్తు వారు చేసిన త్యాగము సువార్త. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద చేసిన ఏ పని చేసినా అది త్యాగమే. మీరు ఏ పని తీసుకోండి, యేసుక్రీస్తు వారు చేసింది. యేసుక్రీస్తు వారు చేసిన ప్రతి పని కూడా ఈ భూమి మీద మనం అనుకుంటా యేసుక్రీస్తు వారు శిలువలో మరణించారు, అది త్యాగం అనుకుంటాను. యేసుక్రీస్తు వారు భూమి మీద ఆయన పుట్టిన దగ్గర నుండి ఆయన చేసింది ప్రతీది కూడా త్యాగమే. ఆయన చేసింది ప్రతీది కూడా మనిషిని రక్షించడానికే. సో కనుక సువార్త అంటే సాక్రిఫైస్ దట్ క్రైస్ట్ మేడ్ ఫర్ హ్యుమానిటీ. మానవాళి కొరకు యేసుక్రీస్తు వారు చేసిన ఆ త్యాగము సువార్త. దానిలో మీరు ఏం పెడతారు అని ఇంక పెట్టండి, మీ ఇష్టం. పునాది ఏమని నేర్చుకున్నాం? మొదట మనము సత్యము. సువార్త సత్యమై ఉండాలి. సువార్త యేసుక్రీస్తు వారి యొక్క గుణశీలతను అది చూపించాలి, లేకపోతే అది పునాది అవుదండి. అది సత్యమై ఉండాలి, యేసుక్రీస్తు వారి యొక్క గుణశీలతను చూపించాలి, అప్పుడే పునాది అవుతుంది. గాస్పెల్ ఈజ్ ఫౌండేషన్ ఫర్ క్రిస్టియన్ చర్చ్. సో ఈ మాట చెప్పినప్పుడు చాలా సంతోషపడతారు. మొదటి రోజు కీప్ చేసేవాళ్ళు, ఓ పాస్టర్ గారు చక్కగా చెప్తున్నారు, సువార్త ఈ క్రిస్టియన్ చర్చ్కి సువార్త పునాది సువార్త అన్నారు. మేము అందరూ సువార్తలో ఉన్నాము, ఎంత ధన్యులు మేము, ఇక ధర్మశాస్త్రంతో పని లేదు. ముందు మనం సువార్త అంటే సత్యము, అది యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం. యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ పేజ్ 282. యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ పేజ్ 282. దెన్ ది అపోజల్ పౌల్ మాట్లాడుతున్నారు. దెన్ ద పౌల్ గురించి మాట్లాడుతున్నారు. దెన్ ద అపోజల్ సెట్ బిఫోర్ దెమ్ ద గ్రేట్
truths that are the foundation of the Christian hope. పౌలు సువార్త బోధించడానికి వెళ్ళారు. ఆయన సువార్త బోధించడానికి వెళ్ళి ఆయన ఏం బోధించారు? ఆయన ఫౌండేషనల్ ట్రూత్స్. పౌలు బోధించింది ఫౌండేషనల్ ట్రూత్స్. యేసుక్రీస్తు వారు పునాది. సో కనుక వెళ్ళి ఆయన పునాది సత్యములను బోధిస్తారు. ఏం పునాది సత్యాలు తర్వాత చెప్తున్నారు. ఓకే, హీ టోల్డ్ దెమ్ ఆఫ్ క్రైస్ట్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్ అండ్ హిస్ క్రూయల్ డెత్ ఆఫ్ షేమ్. He told them how the Lord of life had broken the barriers of the tomb and risen triumphant over the death. సింపుల్గా ఆయన ఫౌండేషనల్ ట్రూత్. యేసుక్రీస్తు వారి ఈ లోకంలో జీవించడం ఫౌండేషనల్ ట్రూత్. ఆయన మరణించడమో ఫౌండేషనల్ ట్రూత్ గాస్పెల్కి. ఆయన సమాధిలో నుంచి లేవటమో ట్రూత్. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించినప్పుడు, ఆయన శ్రమ పడినప్పుడు, ఆయన సిలువలో మరణించి ఆయన లేచినప్పుడు ఇదంతా కూడా యేసుక్రీస్తు వారు ఇవన్నీ చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు దేనిని ఆయన బయలుపరుస్తున్నారు? ఆయన దేని రివీల్ చేస్తున్నారు? ఆయన ప్రజలకు ఏం రివీల్ చేస్తున్నారు? హిజ్ క్యారెక్టర్, ఆయన యొక్క గుణశీలతను ఆయన దేవుని ప్రజలకు బయలుపరుస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఆయన అంటారు, నన్ను చూస్తే తండ్రిని చూచినట్టే. అనగా తండ్రి యొక్క క్యారెక్టర్ని యేసుక్రీస్తు వారు చూపిస్తున్నారు. సువార్త అది పునాది. ఆ పునాది ఏం చేస్తుందంటే దేవుణ్ణి చూపిస్తుంది. సువార్త అంటే, గాస్పెల్ అంటే వాట్ ఈస్ గుడ్ న్యూస్? వాట్ ఈస్ గుడ్ న్యూస్? మంచి వార్త ఏమిటి? మంచి వార్త ఏమిటంటే యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం అనుసరించారు. దట్ ఈస్ గుడ్ న్యూస్. వాట్ ఈస్ గుడ్ న్యూస్? జీసస్ కెప్ట్ ద లా ఈజ్ గుడ్ న్యూస్. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోతే, ఈ మధ్య ఒక ఆర్గ్యుమెంట్, ఒక డిబేట్ పెట్టుకున్నారు ఒక చోట. పెట్టుకుని వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, వన్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ ఏమిటంటే, యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని కొట్టేశారు. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించలేకపోయారు. ఆయన అందుచేత ధర్మశాస్త్రాన్ని కొట్టేశారు. ఆయన హౌ ఫూలిష్ ఇట్ ఈజ్. వినరా? యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని అనుసరించలేకపోయారు, విశ్రాంతి దినాన్ని గైకొనలేకపోయారు. అందుచేత ఏం చేశారంటే, ఈ మనుషులు దీన్ని గైకొనలేరు అని సిలువలో మరణించినప్పుడు దాన్ని కొట్టేశారు. వాట్ ఈస్ గుడ్ న్యూస్ తెలుసండి? యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రమును అనుసరించారు. దట్ ఈస్ గుడ్ న్యూస్. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం అనుసరించకపోతే నో గాస్పెల్. గాస్పెల్ తీసేయడం. గాస్పెల్ యూ కెనాట్ సే గాస్పెల్. ఇక మనకు సువార్తను ఎందుకు పిలుస్తున్నామంటే, యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రమును ఆయన అనుసరించారు. ధర్మశాస్త్రమును ఆయన స్థిరపరిచి వెళ్ళిపోయారు. ఆయన యేసుక్రీస్తు వారు 10 ఆజ్ఞలను స్థిరపరిచి ఉండకపోతే నీకు నాకు రక్షణ లేదు. సో గుడ్ న్యూస్. గాస్పెల్ ఏం చెప్తుందంటే, స్వాత చెప్పేది ఏమిటంటే, యేసుక్రీస్తు వారు ఆయన 10 ఆజ్ఞల ధర్మశాస్త్రమును పరిపూర్ణంగా గైకొని ఈ భూమి మీద 10 ఆజ్ఞలను ఆయన స్థాపించారు. యేసుక్రీస్తు వారు అంటారు, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి రాలేదు, దానిని నెరవేర్చడానికి వచ్చాను. యేసుక్రీస్తు వారు మానవుల్ని రక్షించాలనంటే ఆయన ముందుగా ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా ఆయన విధేయత చూపించాలి. యేసుక్రీస్తు వారు మనుషులను ధర్మశాస్త్రం గైకొనకుండా మనుషులను ఆయన రక్షించలేరు. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని గైకొనకపోతే సువార్త లేదు అక్కడ. యేసుక్రీస్తు వారు మనుషులను రక్షించాలంటే ధర్మశాస్త్రమును ఆయన ఎస్టాబ్లిష్ చేయాలి భూమి మీద. పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. యేసుక్రీస్తు వారు ఆయన 10 ఆజ్ఞలు ఏమిటి? ఆయన క్యారెక్టర్ని దేవుని క్యారెక్టర్ చూపిస్తున్నాయి. వాటిని ఆయన భూమి మీద చూపించాలి, దాన్ని ఆయన జీవించి. Desire of Ages, page 762. It was because the law was changeless, because men could be saved only through obedience to its precepts, that Jesus was lifted up on the cross. Yet the very means by which Christ established the law, Satan represented as destroying it.
యేసుక్రీస్తు వారు ఎందుకు ఆయన ఈ యొక్క పునాదిని స్థిరపరిచారు? ఎందుచేతనంటే ఏ మనిషి అయినా కూడా రక్షించబడాలంటే ఆ మనిషి 10 ఆజ్ఞలను అనుసరించాలి. మిసెస్ వాట్ చెప్తున్నారు, నేను చెప్పలేదండి మాటలు. Men could be saved only through obedience to its precepts that Jesus was lifted on the cross. యేసుక్రీస్తు వారు సిలువ పైన ఆయన మరణించడానికి కారణం ఏమిటంటే ఆయన 10 ఆజ్ఞలను స్థిరపరచడానికి వచ్చారు. 10 ఆజ్ఞలు దేవుని యొక్క గుణశీలత. సో ఆయన యేసుక్రీస్తు వారు 10 ఆజ్ఞలు స్థిరపరుస్తున్నప్పుడు ఆయన క్యారెక్టర్ని ఆయన స్థిరపరుస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఆజ్ఞను స్థిరపరచడానికి ఆయన వస్తే సాతానుడు ఏమంటున్నాడు తెలుసండి? దాన్ని కొట్టేశాడని చెప్తాడు. దేవుడు చేసిన ఆ గొప్ప మైటీ వర్క్ని ఎలా టర్న్ చేశాడు చూసారా? ఆయన సిలువలో మరణించింది, ఆయన శ్రమ పడింది, నీవు నేను రక్షించబడాలి, నీవు నేను ఆజ్ఞలకు విధేయులుగా జీవించాలి, రక్షించాలనే దేవుడు ఆయన చనిపోతే ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే అయినా దాన్నే సాతానుడు అంటున్నాడు, దాన్ని కొట్టివేశాడని. పాత నిబంధన గ్రంథంలో పునాదిగా 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. మానవుల్ని విమోచించినప్పుడు ఆ 10 ఆజ్ఞలను యేసుక్రీస్తు వారు అనుసరించారు. ఓల్డ్ టెస్ట్మెంట్ చర్చ్కి వాటిని ఇచ్చాడు. న్యూ టెస్ట్మెంట్లో యేసుక్రీస్తు వారు దాన్ని అనుసరించారు. యేసుక్రీస్తు వారు దాన్ని అనుసరిస్తేనే అది వ్యాలిడ్ ఇప్పుడు. ఎందుకంటే అది మనుషులు దాన్ని బ్రేక్ చేశారు. సాధారణ ఏమంటాడంటే దాన్ని మనుషులు గైకొనలేరు కనుక దేవుడు దాన్ని స్థిరపరచాలంటే దాన్నైనా అనుసరించాలి. కనుక యేసుక్రీస్తు వారు మనుషులను రక్షించడానికి ఆయన చేయవలసిన పని 10 ఆజ్ఞలకు పరిపూర్ణమైన విధేయత చూపించారు. వాట్ ఈస్ గాస్పెల్? క్రైస్ట్ kept the law is gospel. ఆ విధంగా ధర్మశాస్త్రాన్ని గైకొనటం కొరకు ఆయన ప్రతి త్యాగము చేశాడు. ఆయన చేయవలసిన త్యాగం కాదు, చేయకూడని అన్ని త్యాగాలు చేశాడు ఆయన. He made every sacrifice to keep the law to save you and me. సాతానుడు ఎంత తెలివిగా మోసం చేస్తున్నాడు మనుషుల్ని. 10 ఆజ్ఞలు అవసరము లేవు. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ద్వారా క్రీస్తు బయలుపరుచుకున్నాడు. క్రొత్త నిబంధనలో క్రీస్తు ద్వారా 10 ఆజ్ఞలు బయలుపరచబడ్డాయి. పాత నిబంధనలో క్రీస్తు ద్వారా ధర్మశాస్త్రం ద్వారా ఆజ్ఞలు బయలుపరచబడ్డాయి. క్రొత్త నిబంధనలో క్రీస్తు ద్వారా ఆజ్ఞలు బయలుపరచబడ్డాయి. క్రైస్ట్ ఆబ్జెక్ట్ లెసన్ పేజ్ 128. గాస్పెల్ అండ్ ది లా. గాస్పెల్ అండ్ ది లా. ఎంత మిసెస్ వైట్ దీని ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ సువార్త గురించి, ధర్మశాస్త్ర 10 ఆజ్ఞల గురించి. No man can rightly present the law of God without the gospel. No man can rightly present the law of God without సువార్త లేకుండా ధర్మశాస్త్రాన్ని ఎవరు కూడా ప్రజెంట్ చేయలేరు. తర్వాత ఏమన్నారు? ఆర్ ది గాస్పల్ వితౌట్ ది లా. ధర్మశాస్త్రం లేకుండా సువార్తని బోధిస్తారా? చెప్పగలరా? సువార్త లేకుండా ధర్మశాస్త్రాన్ని బోధిస్తారా? ఏమన్నారు ఇక్కడ? నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేవు నువ్వు. గాస్పెల్ అండ్ లా తర్వాత అన్నారు చూడండి. ద లా ఈజ్ ది గాస్పెల్ ఎంబోడీడ్. ద లా ఈజ్ ద గాస్పెల్. ఈ లాలో ధర్మశాస్త్ర 10 ఆజ్ఞలు ఏముంది? 10 ఆజ్ఞలు ఏం పెట్టాడంట? గాస్పెల్. ద గాస్పెల్ ఈజ్ ఓకే. ద లా ఈజ్ ది గాస్పెల్ ఎంబోడీడ్ అండ్ ద గాస్పెల్ ఈజ్ ద లా అన్ఫోల్డెడ్. దేవుని యొక్క 10 ఆజ్ఞలు దేవుని యొక్క గుణశీలత. సువార్త అంటే ఏమిటి? ఆయన యొక్క గుణశీలత. సో కనుక దీనిలో చెప్తున్నారు 10 ఆజ్ఞల్లో సువార్త ఉంది. సువార్త 10 ఆజ్ఞలను వివరిస్తుంది.
సో సెకండ్ చర్చ్, రెండవ సంఘం నాకు పునాది గాస్పెల్. మరలా ఏమైంది అక్కడ కూడా? యేసుక్రీస్తు వారు ద్వారం దగ్గర నిలబడి ఆయన తలుపు తడుతున్నారు. ఎవరైనా మీరు ఈ ద్వారాన్ని తీస్తే నేను లోనికి వస్తానని. సో యేసుక్రీస్తు వారిని ఆహ్వానిస్తూ ఉంటాం, చాలామంది ఆహ్వానిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారిని ఆహ్వానిస్తే ఆయన వస్తారండి. ఆయన ఎలా వస్తారో తెలుసా? ఆహ్వానించినప్పుడు వెన్ యూ ఇన్వైట్ క్రైస్ట్ ఇన్ టు యువర్ లైఫ్ యూ విల్ కమ్ విత్ ద లా ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు వారు ఆహ్వానించినప్పుడు ఆయన ధర్మశాస్త్రంతో వస్తారు నీ లోనికి. యేసుక్రీస్తు వారు ఆజ్ఞ లేకుండా నీ లోనికి రారు ఆయన. హీ విల్ కమ్ ఇన్ టు యువర్ హార్ట్ త్రూ. సో ఆయన ఆ ధర్మశాస్త్రం పట్టుకుని చేత్తో పట్టుకుని రారు ధర్మశాస్త్రాన్ని ఆయన. మరి ఎక్కడ పెట్టుకుని వస్తారు? యేసుక్రీస్తు అందరూ ఆహ్వానిస్తారు. నేను యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తున్నాను, ఆయన మాట ప్రకారంగా జీవించాలనుకుంటున్నాను, ఫౌండేషన్. సో నేను జీవించాలనుకున్నాను. యేసుక్రీస్తు వారిని నువ్వు ఆహ్వానిస్తే ఆయన వస్తారు. ఎలా వస్తారు? ఆయన 10 ఆజ్ఞలతో వస్తారు నీలోనికి. 10 ఆజ్ఞలు లేకపోతే ఆయన రాలేరు ఆయన. ఎందుకని? ఆ 10 ఆజ్ఞలు ఎక్కడ ఉన్నాయి? ఆయన హృదయంలో ఉన్నాయి. తెలుసా మీకు? యేసుక్రీస్తు వారి ఆజ్ఞ అందరూ అంటారు నాకు యేసుక్రీస్తు వారికి కావాలి, ధర్మశాస్త్రం వద్దు. ఫేమస్ సర్మన్స్. నాకు యేసుక్రీస్తు ఐ వాంట్ క్రైస్ట్, ఐ డోంట్ వాంట్ లా. యేసుక్రీస్తు వారిని ఆహ్వానిస్తే ఆయన ధర్మశాస్త్రం లేకుండా ఎందుకంటారు ఆయన నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది అని కీర్తన 40:8 చెప్తున్నారు. నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో, నా హృదయంలో ఉంది. అందుకనే యేసుక్రీస్తు వారు 10 ఆజ్ఞలు ఎక్కడ రాస్తానని చెప్తున్నారు? ఆయన హృదయం పైన రాస్తానని చెప్తున్నారు. అది మన ఫౌండేషన్. సో పాత నిబంధనలో అయినా అదే పునాది, క్రొత్త నిబంధనలో అయినా అదే పునాది. సో కనుక పాత నిబంధనలు 10 ఆజ్ఞల ద్వారా ఆయన బయలుపరుచుకుంటే ఆయన క్రొత్త నిబంధన సువార్త ద్వారా ఆయన ఆ 10 ఆజ్ఞలను గైకొని అది పునాదిగా దేవుడు క్రైస్తవ సంఘమునకు ఆయన ఇచ్చాడు. ఇప్పుడు ఈ రెండవ సంఘము ఈ పునాదిని కాళ్ళ క్రింద వేసి తూకుతుంది కాదంటారా? సో ఎక్కడికి మీరు ఏ చర్చికైనా వెళ్ళి చూడండి. మీరు ధర్మశాస్త్రం ఉందంటే ఇక్కడ పెడతాడు, వెనకాల పెడతాడు 10 ఆజ్ఞలు. ఎంత డిసెప్షన్ చూడండి. 10 ఆజ్ఞలు వెనకాల పెడతాడు, దాని 4 ఆజ్ఞలు ఉంటుంది. విశ్రాంతిని పరిశుద్ధంగా ఆచరించండి, దాన్ని ఆచరించడు. సో వాట్ ఏ బ్లైండ్నెస్! అంత గుడ్డితనం అంటే ఇంకెంత మంచి గుడ్డితనం ఉంటుందంటారా? ఇప్పుడు అక్కడ పెడుతున్నాడు 10 ఆజ్ఞలు ఉన్నాయని బోధిస్తాడు మళ్ళీ ఆయన, కానీ 4 ఆజ్ఞలు లేదని చెప్తాడండి. సాతానుడు ఎలా మోసం చేస్తాడు! ఎంత క్లవర్ అయినా. యూదులు పునాదిని తృణీకరించారు, క్రైస్తవులు పునాదిని తృణీకరిస్తున్నారు. నౌ కమ్స్ ద థర్డ్ చర్చ్, మూడవ సంఘము. పునాది లేకపోతే సంఘం లేదు. మూడవ సంఘము సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్కి పునాది ఉందా? సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘానికి పునాది ఉంది. ఎవరైతే సెవెంత్ డే సంఘమునకు పునాది ఉందని చెప్తారో ఆ పునాది ఏంటో చెప్పాలి. మీరు కదా, క్వశ్చన్ ఫర్ యూస్ చూసేవాళ్ళకి. ఆ పునాది ఏమిటో చెప్పాలి. ఆ పునాది ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే కరెక్ట్గా యూఆర్ ఆల్మోస్ట్ సేవ్డ్. యూఆర్ ఆల్మోస్ట్ సేవ్డ్. యు ఆర్ ఎ ట్రూ అడ్వెంటిస్ట్. దేవుడు ఆయన సంఘమునకు ఇచ్చిన పునాది దేవుడు ఆయన సంఘమునికి ఇచ్చిన పునాది మూడవ సంఘము. ఈ 3 సంఘాలు దేవుని సంఘాలు. ఈ 3టికే పునాదులు ఉన్నాయి, ఇంకే సంఘానికి పునాదులు లేవండి. సో కనుక ఇప్పుడు స్టేట్మెంట్ పెడతాను నేను, అది చదివి చెప్పండి ఈ అడ్వెంటిస్ట్ సంఘానికి పునాది ఏంటో. ఓకే, కమాన్ రీడ్ అండ్ టెల్ మీ. రీడ్ కంప్లీట్లీ రీడ్. Prophecy and the law and gospel are not dependent upon argument for support. They are essential for the salvation of
men, they are to be believed because they have a thus said the Lord for their authority. సో సత్యం ఎన్ని భాగాలుగా ఉన్నాయి వాక్యము? 3 parts, 3 churches. First church, second church, third church. First church, law. Second church, gospel. Third church, amen. Gospel, prophecy, law. These are not essential for salvation of men. These are essential for salvation of men. మనకి తెలుసు ఒక విషయం అడ్వెంటిస్ట్ వారిగా, రెవల్యూషన్ ఈజ్ ప్రోగ్రెసివ్. సో కనుక దేవుడు ఆయన రివీల్ చేసుకున్న ప్రతిసారి కూడా ఆయన ఏం రివీల్ చేస్తున్నారు? ఈజ్ క్యారెక్టర్ ఇన్ మోర్ లైట్. సో కనుక ఇప్పుడు హైయెస్ట్ రెవల్యూషన్, మనకి గొప్ప రెవల్యూషన్ వస్తుంది, ఫైనల్ జనరేషన్. వాట్ ఇస్ దట్? Prophecy is the foundation. Gospel is the foundation. Prophecy is the foundation for Adventist church. సో సువార్త గురించి చెప్పినప్పుడు సువార్త, ధర్మశాస్త్రము, ఆ రెండు ఎలా ఉన్నాయో మనం చూసాం సింపుల్గా. సో ఇప్పుడు దీనిలో మనం ప్రవచనము, సువార్త, ఈ రెండు, గాస్పెల్ రెండు ఉండాలి. ప్రతి సంఘమునకు ఈ మూడు ఉంటాయి, కానీ ఒక్కో సంఘంలో ఒకదాన్ని దేవుడు హైలైట్ చేస్తాడు. వినపడదని? ఫస్ట్ చర్చ్కి ఇచ్చినప్పుడు ఈ మూడు ఉన్నాయి, కానీ ఒకదాన్ని హైలైట్ చేస్తున్నాడు. రెండు సంఘానికి ఇచ్చినప్పుడు మూడు ఉన్నాయి, ఒకదాన్ని హైలైట్ చేస్తున్నాడు. ఈ మూడో సంఘం ఇచ్చిన మూడు ఉన్నాయి, ఒకదాన్ని హైలైట్ చేస్తాడు దేవుడు. సో గాస్పెల్ ఈజ్ ప్రాఫెసీ. Prophecy is Christ. Prophecy is Christ. Law is Christ. Gospel is Christ. Prophecy must be Christ. Great Controversy, page 355. A great religious awakening under the proclamation of Christ's soon coming is foretold in the prophecy of the first angel's message of Revelation 14. ప్రకటన 14వ అధ్యాయంలో మొదటి దూత వర్తమానము ఉంది. ఈ మొదటి దూత వర్తమానము ఏమని చెప్పారు? ప్రాఫెసీ ఆఫ్ ది ఫస్ట్ ఏంజల్స్ మెసేజ్. మొదటి దూత వర్తమానము, అది ప్రవచనము. Statement continues, and an angel is seen flying in the midst of heaven, having the everlasting gospel to preach unto them that dwell on the earth. Interesting ఉంటుంది. సో కనుక మొదటి దూత వర్తమానము ప్రవచనము. ఈ మొదటి దూత వర్తమానంలో ఏముంది? ఎవర్ లాస్టింగ్ గాస్పెల్. ప్రాఫెసీ ఈజ్ గాస్పెల్. ప్రవచనము సువార్త, సువార్త ప్రవచనము. గాస్పెల్, ఎవర్ లాస్టింగ్ గాస్పెల్. డిఫరెన్స్. గాస్పెల్, ఎవర్ లాస్టింగ్ గాస్పెల్ రెండు ఒకటే, కానీ ఒక డిఫరెన్స్ చెప్తాను మీకు. నేను మీరు కావాలని తర్వాత నాకు వేరే విక్కి చెప్పండి ఇంక ఎక్కువ ఉంటే. గాస్పెల్, ఎవర్ లాస్టింగ్ గాస్పెల్ రెండు ఒకటే, కానీ ఇఫ్ యూ వాంట్ టు డివైడ్ గాస్పెల్ అండ్ ఎవర్ లాస్టింగ్ గాస్పెల్, బిఫోర్ క్రైస్ట్ గాస్పెల్, ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ ఎవర్ లాస్టింగ్ గాస్పెల్. హౌ? యేసుక్రీస్తు వారు శిలువలో మరణించకపోతే దెర్ ఇస్ నో గాస్పెల్. గాస్పెల్ ఈజ్ కన్ఫర్మ్, ఇట్ ఈస్ ఫర్ ఎవర్ నౌ. ఒకవేళ యేసుక్రీస్తు వారు చనిపోకపోతే, ఆయన ధర్మశాస్త్రం గైకొనకుండా, ఈ 10 ఆజ్ఞలు గైకొనకుండా, ధర్మశాస్త్రం నెరవేర్చకపోతే ఆయన గాస్పెల్ ఈజ్ నాట్ ఎటర్నల్. ఎవర్ లాస్టింగ్ గాస్పెల్ ఎప్పుడైంది? అది యేసుక్రీస్తు వారు ఆయన మరణించినప్పుడు ఎవర్ లాస్టింగ్ గాస్పెల్ ఇంక ఎప్పటికీ ఉంటుంది ఇది. సో కనుక ఎవర్ లాస్టింగ్ గాస్పెల్ ఫస్ట్ ప్రాఫెసీ, మొదటి దూత వర్తమానం సువార్త. ప్రాఫెసీ, మొదటి దూత వర్తమానంలో ఏముంది? సువార్త ఉంది. దాని ఆ వాక్యం చదవట్లేదు మనం. ప్రకటన 14:7 ఉంటుంది. ఆ దూత చేతులు నిత్య సువార్త ఉంది. ఆ మొదటి దూత వర్తమానం ఏమనిపిస్తుంది మిస్సెస్ వైట్? ప్రాఫెసీ. ఏ విధంగా యేసుక్రీస్తు వారు ప్రవచనము? యేసుక్రీస్తు వారు ప్రవచనము. ఆయన ఎలా ప్రవచనము?
ఆది నుండి అంతం వరకు జరిగేదాన్ని అంతటిని కూడా యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. దాన్ని భవిష్యత్తులో జరగబోయేదాన్ని ఏమని చెప్తాం? ప్రవచనం అంటాం. భవిష్యత్తులో జరగబోయేదాన్ని చెప్పేది ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు ప్రవచనం. సో ఇది ప్రవచనము యేసుక్రీస్తు వారు అని నమ్మలేకపోతే దిస్ ఇస్ రియల్లీ బ్లైండ్నెస్. ఎందుకనగా భవిష్యత్తులో జరగబోయే వాటి అన్నింటినీ చెప్పేది యేసుక్రీస్తు వారే. కనుక యేసుక్రీస్తు వారు ప్రవచనము. అర్థమైంది చెప్పింది? భవిష్యత్తులో జరగబోయేవన్నిటిని కూడా చెప్పేది యేసుక్రీస్తు వారు. ఇది జరుగుతుందని. రెండోసారి యేసుక్రీస్తు వారు వస్తున్నారు. ఎవరు చెప్తున్నారు? ప్రొఫెసీ టెల్స్ ఈజ్ కమింగ్ అగైన్. ఆదివారం చట్టం వస్తుందని ఎవరు చెప్తున్నారు? సమ్ పాస్ట్ ఈజ్ టెల్లింగ్, క్రైస్ట్ ఈజ్ టెల్లింగ్. సో భవిష్యత్తులో జరగబోయే చెప్పేవన్నిటిని ఎవరు? క్రైస్ట్ ఈజ్ ప్రొఫెసీ. యేసుక్రీస్తు వారు ఆయనను ప్రవచనం ద్వారా ఈ సంఘమునకు ఆయన బయలుపరుచుకున్నారు. 10 ఆజ్ఞలు 2 పలకల మీద రాయబడ్డాయి. దేవుడు 7th అడ్వెంటిస్ట్ సంఘమునకు ఆయన ఫౌండేషనల్ ట్రూత్స్ ఆయన ఇచ్చారు. చాలాసార్లు ఈ మాట నేను చెప్తాను. ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర, అడ్వెంటిస్ట్ చర్చ్ చరిత్ర అది నెరవేరుతుంది. వారి చరిత్ర ఇక్కడ నెరవేరుతుంది, రిపీట్ అవుతుంది చరిత్ర వాళ్ళ దగ్గర. మిసెస్ వైట్ చెప్పారు ఈ మాట. సో వారికి 2 రాతి పలకలు ఇచ్చాడు. 7th అడ్వెంటిస్ట్, ఇది మీకు అంత తెలిసిన ఇన్ఫర్మేషనే. అడ్వెంటిస్ట్ వారికి దేవుడు 2 పలకలను ఇచ్చాడు. హబక్కుక్ చాప్టర్ 2 verse 2. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగినట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా రాయము. తెలుగులో పలకను ఉంది, ఇంగ్లీష్ కూడా పెట్టా, పలకలు అని ఉండాలి. అండ్ ద లార్డ్ ఆన్సర్డ్ మీ అండ్ సెడ్, రైట్ ద విజన్ అండ్ మేక్ ఇట్ ప్లెయిన్ అపాన్ టేబుల్స్ that he may run that readeth it. హబక్కుక్ గ్రంథంలో 2 పలకలు ఉన్నాయి. ఆ పలకల మీద ఏముందని చెప్పారంటే దర్శనము ఉంది. ఈ దర్శనమును మీరు ఈ పలకల మీద రాయమని చెప్పాడు దేవుడు. ఈ దర్శనములను పలకల మీద. ఈ దర్శనములు ఎక్కడ దర్శనములు ఇవి? దానియేలు ప్రకటన గ్రంథంలో ఉన్న దర్శనములు. దానియేలు ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ ప్రవచనములను ఈ పలకల మీద రాయమని చెప్పాడు. 2 పలకల మీద ఈ దర్శనములను రాయాలి. Great Controversy, page 392. As early as 1842, the direction given in this prophecy to write the vision and make it plain upon tables, that he may run that readeth it, had suggested to Charles Fitch the preparation of a prophetic chart to illustrate the visions of Daniel and Revelation. The publication of the chart was regarded as a fulfillment of the command given by Habakkuk. So కనుక ఏమని చెప్పాడనంటే, మీరు దానియేలు ప్రకటన గ్రంథంలోని ఈ ప్రవచనంలోను మీరు ప్రవచన చార్ట్ మీద రాయండి. రైట్ ద విజన్, ఎక్కడ? ప్రాఫిటిక్ చార్ట్. ఈ విధంగా చేయమని దేవుడు ఆయన ప్రజలకు ఆజ్ఞాపించాడు. అందులో చార్ల్స్ ఫిచ్. కనుక ఆ 2 చార్ట్స్, ఆ 2 చార్ట్స్ ఏమిటంటే నా వెనుకున్నవే. ఈ వెనుకున్న ఈ చార్ట్స్ పైన ఏమున్నాయి? దానియేలు ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రవచనాలు ఉన్నాయి. ఈ 2 చార్ట్స్ దేవుని ప్రజలకు అవి పునాది. 7th అడ్వెంటిస్ట్ సంఘమునకు ఈ 2 పలకలు అవి పునాదిగా ఉన్నాయి. Next quotation, manuscript release 6, page 208. It was something as it was when the foundation of the house of God was laid. The Lord gave me a vision and showed me that the truth must be made plain upon tables.
ట్రూత్ మస్ట్ బి మేడ్ ప్లెయిన్ అపాన్ టేబుల్స్. సత్యము ఆ పలకల మీద మీరు స్పష్టంగా రాయండి. పునాది ఏమై ఉంది? పునాది యేసుక్రీస్తు వారు సత్యము కనుక ఈ ప్రవచనాలు ఈ పలకల మీద మీరు రాయండి. అండ్ ఇట్ వుడ్ కాజ్ మెనీ టు డిసైడ్ ఫర్ ద ట్రూత్ బై ద త్రీ ఏంజల్స్ మెసేజ్ విచ్ విత్ ద ట్రూ ఫార్మర్ బీయింగ్ మేడ్ ప్లెయిన్ అపాన్ టేబుల్స్. సో కనుక ఈ టేబుల్ మీద ఉన్న ఈ వర్తమానం ఏమిటంటే 3 దూతల వర్తమానము. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘమునకు పునాది ఏమిటంటే 3 ఏంజల్స్ మెసేజ్, 3 దూతల వర్తమానము. ఎవరైనా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘంలో ఉండి ఈ చార్ట్స్ని తృణీకరిస్తే వారు 3 దూతల వర్తమానాన్ని తృణీకరిస్తున్నారు. వారు దేవుడిచ్చిన ఈ పునాదిని వారు తృణీకరిస్తారు. వారు ఎటువంటి తప్పిదము చేస్తున్నారంటే ఇంకా దీనిలో ఏమి సందేహం ఏమి లేదండి, ఏమి డౌట్ లేదండి. ఇంకా ఈ చార్ట్స్ని తృణీకరిస్తే యూదులు ఏ విధంగా అయితే క్రీస్తుని తృణీకరించి వారు గొప్ప నేరం చేశారో, క్రైస్తవులు ఏ విధంగా 10 ఆజ్ఞను తృణీకరించి వారు గొప్ప నేరం చేశారో, ఏ అడ్వెంటిస్ట్ అయితే ఈ 2 చార్ట్స్ని తృణీకరిస్తున్నారో వాళ్ళు కూడా దే ఆర్ కమిటింగ్ ది సేమ్ మిస్టేక్. నో డౌట్ అబౌట్ ఇట్. ఈ 2 చార్ట్స్లో నుండి ఏదైనా ఒక్కటి తీసేస్తే యేసుక్రీస్తు వారి క్యారెక్టర్లో నుండి నీకు ఏదో నచ్చలు తీసేస్తున్నావు దాన్ని. అబామినేషన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. త్రీ ఏంజల్స్ మెసేజ్ ఈ 2 చార్ట్స్ని తీసేసి 3 దూతల వర్తమానాన్ని బోధిస్తారా? బోధిస్తారు. ఏ వర్తమానం బోధిస్తే తెలుసా? కౌంటర్ఫిట్ 3 ఏంజల్స్ మెసేజ్. నకిలీ 3 దూతల వర్తమానం బోధించగలం వీటిని తీసేస్తే. సో రెఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? దిద్దుబాటు ఎక్కడి నుంచి వస్తుంది? పునాది నుంచి వస్తుంది దిద్దుబాటు. ఆ పునాదిని తీసేస్తే ఇక దిద్దుబాటు లేదండి, ఉద్యోగం లేదండి. ఇంకా భవిష్యత్తులో ఏమి జరగబోతుందో దేవుని ప్రజలకు చెప్పేది ప్రవచనము. భవిష్యత్తులో ఏం జరగబోతుందో దేవుని ప్రజలకు చెప్పేది ఈ 2 చార్ట్స్. ఈ 2 చార్ట్స్ మీద ఉన్న ఈ ప్రవచనాలు భవిష్యత్తులో ఏమి జరగబోతుందో దేవుని ప్రజలకు తెలియచేస్తుంది. ఈ 2టిని తీసేస్తే భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలీదు. పునాది సత్యం, ఫౌండేషన్స్. అడ్వెంటిస్ట్ సంఘమునకు పునాది హబక్కుక్ 2 tables. Testimonies for the Church, Volume 8, page 296-297. Thus saith the Lord God, stand ye in the ways, and see, and ask for the old paths, where is the good way, and walk therein. Jeremiah 6:16. దేవుడు ఈ పునాది సత్యాలను ఇచ్చాడు. యూదులు తృణీకరించినట్లుగా, క్రైస్తవులు తృణీకరించినట్టుగా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు కూడా ఈ 2 పలకలను వారు తృణీకరించారు. సో కనుక దేవుడు పిలుస్తున్నాడు, ఇప్పుడు మీరు వెనకకు రండి. ఈ మిస్సెస్ వైడ్ ఏం వాక్యం ఉపయోగించారు? ఇర్మియా 6వ అధ్యాయము 16వ వాక్యము. అది ఉపయోగించిన తర్వాత మిస్సెస్ వైట్ ఏం చెప్తున్నారో చూడండి. లెట్ నన్ సీక్ టు టేర్ అవే ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసమునకు పునాదిని ఎవరు కూడా దానిని పాడు చేయొద్దు, ఎవరు ప్రయత్నం చేయొద్దు. లెట్ నన్ సీక్ టు టేర్ అవే ద ఫౌండేషన్స్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఈ 2 చార్ట్స్ మన విశ్వాసమునకు అవి పునాది. ద ఫౌండేషన్ దట్ వర్ లీడ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ వర్డ్ బై ప్రేయర్ఫుల్ స్టడీ of the word of by study the word and by revelation. Upon these foundations we have been building for the last 50 years. పునాది వేసినప్పుడు ఆ పునాది పైన కట్టమని చెప్పాడు యేసుక్రీస్తు వారు. పౌలు కూడా చెప్పారు, ఆ పునాది వేస్తారు, ఆ పునాది పైన మాత్రమే మీరు కట్టాలి, ఆ పునాదిని మీరు తీసేయకూడదు. కనుక గతించిన 50 సంవత్సరాల నుంచి మిస్సెస్ వాట్ అంటున్నారు, ఈ పునాది పైన కట్టుకుంటూ వెళ్తున్నాము.
ఈ 2 చార్ట్స్ మీద కట్టుకుంటూ వెళ్తున్నామని చెప్పారు. మెన్ మే సపోజ్ దట్ దే హ్యావ్ ఫౌండ్ ఏ న్యూ వే అండ్ దట్ దే కెన్ lay a stronger foundation than that which has been laid. మనుషులు ఏమంటారంటే మేము వేరే పునాది మేము కనుగొన్నాము, దాని మీద మేము ఫౌండేషన్ వేస్తామంటారండి. నో, అదర్ ఫౌండేషన్ కెన్ నో మ్యాన్ లే దెన్ దట్ విచ్ హ్యాస్ బీన్ laid. సో కనుక దేవుడు ఈ పునాది వేశాడు. ఈ పునాది తప్ప మనిషికి ఏ పునాది కూడా వేయకూడదు. మనం మొదటి కొరింథీయులు 3:10-13 వాక్యాలు చదివితే దానిలో కూడా పౌలు అదే మాట చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు పునాది వేస్తారు, ఆ పునాది పైన మనిషి కట్టాలి, కానీ వేరే పునాది ఎవరు కూడా వేయకూడదు అని చెప్పారు. స్టేట్మెంట్ ఇన్ ద పాస్ట్ మెనీ హ్యావ్ అండర్టేకన్ ద బిల్డింగ్ ఆఫ్ ఏ న్యూ ఫెయిత్. ఏం చేస్తున్నారు దేవుని ప్రజలు? అంతకుముందు యూదులు చేసినట్టు, క్రైస్తవులు చేసినట్టు న్యూ ఫెయిత్ కొత్తగా తీసుకొస్తున్నారు. ఇన్ ద పాస్ట్ మెనీ హ్యావ్ అండర్టేకన్ ద బిల్డింగ్ ఆఫ్ ఎ న్యూ ఫెయిత్, ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ ప్రిన్సిపల్స్. ఏం ప్రిన్సిపల్స్ ఇచ్చాడు అడ్వెంటిస్ట్ చర్చికి దేవుడు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దీన్ని? వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్? వన్ ఆఫ్ దెమ్ మిల్లర్ రూల్స్. 14 రూల్స్ ఆర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బైబిల్ ఇంటర్ప్రిటేషన్. సో వాటిని తీసి పెట్టి వేరే వాటిని పెట్టారు. ఓకే, బట్ హౌ లాంగ్ డిడ్ దేర్ బిల్డింగ్ స్టాండ్? Soon fell, for it was not founded upon the rock. ఈ పునాది పైన లేకపోతే సంఘము అది పడిపోతుంది. తర్వాత సో వీఆర్ టు హోల్డ్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ కాన్ఫిడెన్స్ స్టెడ్ ఫాస్ట్ అన్ టు ద ఎండ్. సో చివరి వరకు దేవుడిచ్చిన పునాదిని మనం గట్టిగా పట్టుకోవాలి. బిగినింగ్ ఆఫ్ అవర్ కాన్ఫిడెన్స్, మన ప్రారంభంలో ఇచ్చిన మన విశ్వాసమునకు పునాది ఏమిటి? మన ప్రారంభించిన పునాది ఇది, మన విశ్వాసమునకు పునాది ఇవి. ఓకే, వర్డ్స్ ఆఫ్ పవర్ హ్యావ్ బీన్ సెంట్ బై గాడ్ అండ్ బై క్రైస్ట్ టు దిస్ పీపుల్, బ్రింగింగ్ దెమ్ అవుట్ ఫ్రమ్ ది వరల్డ్ పాయింట్ బై పాయింట్ ఇన్ టు ద క్లియర్ లైట్ ఆఫ్ ప్రజెంట్ ట్రూత్. దిస్ ఈజ్ ప్రజెంట్ ట్రూత్ విచ్ లిప్స్ టచ్డ్ విత్ హోలీ ఫైర్. ఎక్కడ మాట ఇది? యెషయా 6వ అధ్యాయం. ఓకే, with lips touched with the holy fire, God's servants have proclaimed the message. ఏం చేశారు? God's people proclaimed these messages. The divine utterances has sent its seal to the genuineness of the truth proclaimed. Genuine, these truths. Next statement. Let us on manuscript, volume 18, page year 1903. The warning has come, nothing to be allowed to come in that will disturb the foundation of the faith upon which we have been building ever since the message came in 1842, 1843 and 1844. Warning has come. హెచ్చరిక వచ్చిందంట. హెచ్చరిక ఎప్పుడు వస్తుందండి? హెచ్చరిక ఎప్పుడు వస్తుంది? ఒకసారి చెప్తారు, ఇలా చేయొద్దు మీరు, ఇది సత్యము అని సాఫ్ట్గా చెప్తారు. రెండోసారి చెప్తారు, వినకపోతే అప్పుడు ఏమొస్తుంది? మూడోసారి, నాలుగోసారి వార్నింగ్ వస్తుంది. అంటే సాతాను దీన్ని తీసేయడానికి మొదటి నుంచి ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుండి కూడా వాటిని అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సాతాను చేసే పని ఏమిటంటే సంఘాన్ని పడగొట్టాలంటే దేని కొట్టాలైనా? ఫౌండేషన్స్ కొట్టాలి. పునాదులను ఆయన పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. సో కనుక ఈ విధంగా పునాదులను పడగొట్టడానికి ప్రారంభం నుంచి ఆయన ప్రయత్నము చేస్తున్నాడు. సో హెచ్చరిక దేవుని ప్రజలకు వచ్చింది. ఐ వాజ్ ఇన్ దిస్ మెసేజ్ అండ్ ఎవర్ సిన్స్ ఐ హ్యావ్ బీన్ స్టాండింగ్ బిఫోర్ ద వరల్డ్. ఏమన్నారు? ఎవర్ సిన్స్ ఐ హ్యావ్ బీన్ స్టాండింగ్ బిఫోర్ ద వరల్డ్ ట్రూ టు ద లైట్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ. We don't propose to take our feet off the platform on which they were placed, as day by day we sought the Lord with earnest prayer, seeking for light. Do you think that I could give up the light that God has given me? It is to me as the rock of ages. నేను ఈ వెలుగుని దేవుడు నాకు ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఈ వెలుగునే నేను బోధిస్తూ వస్తున్నాను నేను. సో కనుక ఇప్పుడు నా యొక్క పాదము నన్ను ఆ యొక్క పునాదుల నుంచి తీసేమని అడుగుతారు మీరు, నేను తీను. నేను ఎక్కడికి వెళ్ళి దీనే బోధిస్తున్నాను. ఎందుకంటే ఏంటిది? రాక్ ఆఫ్ ఏజెస్. రాక్ ఆఫ్ ఏజెస్ ఎవరు? క్రైస్ట్. ఈ రెండు చార్ట్స్ ఎవరు? క్రైస్ట్.
ఇవి అడ్వెంటిస్ట్ సంఘం నాకు పునాదిగా ఇచ్చాడు. సెలెక్టెడ్ మెసేజెస్ బుక్ 1 162. When the power of God testifies as to which is truth, the truth is to stand forever as the truth. పునాది ఇచ్చాడంటే అది సత్యము, ఆ పునాది ఎప్పటికీ కూడా సత్యంగానే ఉంటుంది. No after a supposition contrary to the light God has given are to be entertained. Men will rise with interpretation of scripture which are to them truth but which are not truth. ఏం చేస్తారంటే మనుషులు వారి యొక్క ఉద్దేశాలతో లెగిస్తారు బైబిల్ పట్టుకొని, ఇది సత్యమని బోధిస్తారు, కానీ అది సత్యము, వారికి సత్యము, కానీ అది దేవుని ప్రకారంగా అది సత్యము కాదు. The truth for this time God has given us as a foundation of our faith. మన విశ్వాసమునకు పునాది, అడ్వెంటిస్ట్ సంఘమునకు పునాది దానియేలు ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రవచనాలు ఈ టేబుల్ మీద రాశారు. అవి మన సంఘమునకు అవి పునాది. ప్రాఫెసీ అండ్ ది లా రెండే ఉండాలి. 2 more statements. Testimonies for the church containing message of warning and instruction to Seventh-day Adventists. That which the Holy Spirit testified to as truth after the passing of the time. Passing of the time అంటే 1844లో డిసప్పాయింట్మెంట్ వచ్చింది. దాని తర్వాత చెప్తున్నారు ఏం చేశారు. ఇన్ అవర్ గ్రేట్ disappointment is the solid foundation of truth. Solid foundation of truth. చార్ట్స్ మీద 2 చార్ట్స్ మీద రాశారు, అవి సాలిడ్ ఫౌండేషన్ ఆఫ్ అవర్ ట్రూత్. పిల్లర్స్ ఆఫ్ ట్రూత్ వర్ రివీల్డ్ అండ్ we accepted the foundation principles that have made us what we are, Seventh-day Adventists, keeping the commandments of God and having the faith of Jesus. So here we see 2 charts and commandments. What is the foundation? పునాది ఏమిటి? Christ. 10 ఆజ్ఞలు, rock. Last statement. Review and Herald, March 29, 1870. 10 ఆజ్ఞలు గురించి మాట్లాడుతూ రివైవల్ రావాలంటే ఏం చేయమని చెప్పారు? రిఫార్మేషన్. అన్ని రిఫార్మేషన్స్కి ఫౌండేషన్ ఏమని చెప్పారు? లా. ఓకే, యూ సీ. ఆర్ యు మిషనరీ ఇన్ యువర్ నైబర్హుడ్స్ అండ్ ఇన్ యువర్ ఓన్ ఫ్యామిలీస్? ఆర్ యు సీకింగ్ టు హ్యావ్ ఎ డీప్ work of reformation going forward where you are best known? Is your life such as to give you influence at home with your families and workmen? ఇంట్లో కానీ లేకపోతే నువ్వు పనిచేసే స్థలంలో కానీ సంఘంలో కానీ సో మీరు దిద్దుబాటు రావాలని, ఉద్యమం రావాలని మీరు ప్రయత్నం చేస్తున్నారా? మిసెస్ వైట్ అంటున్నారు. ఏం చేయాలన్నారు? నెక్స్ట్ స్టెప్, యూ కెన్ హ్యాంగ్ అప్ ది చార్ట్స్ and show them the truth as it is illustrated. ఈ చార్ట్స్ని మీరు ఎక్కడ హ్యాంగ్ చేయాలి? వెనకాల హ్యాంగ్ చేయాలి. వాటిని హ్యాంగ్ చేసి వాటిని మీరు పెట్టి చెప్పండి. యూ కెన్ హ్యాంగ్ అప్ ద చార్ట్స్ అండ్ షో దెమ్ ద ట్రూత్. ఈ చార్ట్స్ మీద ఏముంది? ట్రూత్. ఈ చార్ట్స్ మీద ఫౌండేషన్, ఈ 2 చార్ట్స్ ఫౌండేషన్, దాని మీద సత్యం ఉంది. కనుక మీకు దిద్దుబాటు కావాలని అంటే ఇంట్లో కానీ సంఘంలో కానీ ఎక్కడైనా కూడా ఈ చార్ట్స్ని పెట్టి మీరు చెప్పండి. ఈరోజు దీని మీద ఉన్న ప్రవచనాలు కొన్నింటిలో లేవని చెప్పడానికి కారణం ఏమిటంటే ఈ చార్ట్స్ని ప్రక్కన పెట్టారు చాలా కాలం క్రితం. అందుచేత ఈరోజు దీనిలో ఉన్న ఫౌండేషన్ ట్రూత్స్ లేవని చెప్పడానికి కారణం. సో యూ హ్యాంగ్ అప్ ద చార్ట్స్ అండ్ షో దెమ్ ద ట్రూత్ యాజ్ ఇట్ ఈస్ ఇలస్ట్రేటెడ్. యూ కెన్ టీచ్ దెమ్ ఇఫ్ యూ హ్యావ్ ఏ మైండ్ దస్ టు డూ ఎక్స్ప్లెయినింగ్ వాట్? ప్రాఫెటిక్ హిస్టరీ. ప్రవచన చరిత్ర. దీనిపైన ఏముంది? ప్రవచన చరిత్ర ఉన్నది. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘమునకు దేవుడు
ప్రవచన చరిత్ర అనుభవాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకని 10 మంది కన్యకల ఉపమానం గురించి రాస్తూ 10 మంది కన్యకల ఉపమానము సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారి యొక్క అనుభవము అని చెప్పారు. సో కనుక దేవుని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారికి ప్రవచన అనుభవము ఉన్నది. 10 మంది కన్యకల నెరవేర్పు. సో కనుక ఇది ప్రవచన చరిత్రను మనకి తెలియచేస్తుంది. ప్రవచన చరిత్ర మిల్లరైట్ హిస్టరీ. సో ఇది టాకింగ్ అబౌట్ ద మిల్లరైట్ హిస్టరీ. ఇదే చరిత్ర మరలా అది రిపీట్ అవుతుంది, ఇప్పుడు రిపీట్ అవుతుంది అది. ఓకే, యూ కెన్ హ్యాంగ్ అప్ ద చార్ట్స్ అండ్ షో దెమ్ ద ట్రూత్ యాజ్ ఇట్ ఈస్ దేర్ ఇలస్ట్రేటెడ్. యూ కెన్ టీచ్ దెమ్ ఇఫ్ యూ హ్యావ్ ఏ మైండ్ దస్ టు డూ బై ఎక్స్ప్లెయినింగ్ ప్రాఫిటిక్ చార్ట్ అండ్ ట్రేసింగ్ డౌన్ ప్రాఫెసీస్. దీని మీద ప్రవచన ట్రేసింగ్ డౌన్ ప్రాఫెసీస్ దట్ ద ఎండ్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఈజ్ ఎట్ హ్యాండ్. సో ఈ యొక్క చార్ట్స్ ఏం చేస్తున్నాయి? ఎండ్ ఆఫ్ ఆల్ థింగ్స్, భవిష్యత్తులో జరగబోయే వాటిని ఈ చార్ట్స్లో నుంచి మనం చూస్తే మనకి భవిష్యత్తు కనిపిస్తుంది. ఆదివారం చాటం ఎప్పుడు వస్తుంది? ఎంత దగ్గరలో ఉన్నామో కనిపిస్తుంది. కృపకాలంలోకి ఎంత దగ్గరలో ఉన్నామో మనకు కనిపిస్తుంది. దేని ద్వారా చూస్తే? ఈ చార్ట్ ద్వారా మనం చూస్తే అది మనకు కనిపిస్తుంది. అందుకని అన్నారు దట్ ఎండ్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఇస్ ఎట్ హ్యాండ్. యూ కెన్ ఇంప్రెస్ దెమ్, లిసన్ కేర్ఫుల్లీ నౌ, యూ కెన్ ఇంప్రెస్ దెమ్ విత్ ద సేక్రెడ్నెస్ ఆఫ్ ది లా ఆఫ్ గాడ్ and show them its claims upon them. సో ఈ 2 చార్ట్స్ గురించి మాట్లాడుతున్నారు. ఏమని చెప్పారు? యూ కెన్ ఇంప్రెస్ దెమ్ విత్ ద సేక్రెడ్నెస్ ఆఫ్ ది లా ఆఫ్ గాడ్. దేవుని యొక్క 10 ఆజ్ఞలు అవి ఎంత పరిశుద్ధమైనవో సేమ్ ఇంప్రెస్, సేమ్ క్వాలిటీస్ ఇట్ హ్యాస్. అండ్ షో దెమ్ ఇట్స్ క్లెయిమ్స్ అపాన్ దెమ్. 10 ఆజ్ఞలు ఏ విధంగా అయితే మనం అనుసరించాలని క్లెయిమ్ చేస్తున్నాం, అయ్యే క్లెయిమ్స్ ఈ చార్ట్స్కి ఉన్నాయి. So you see, Christ and the law, gospel and the law, these 2 charts on the law. Foundation. Seventh Day Adventist సంఘమునకు పునాది ఉంది. ఆ పునాది ఏమిటంటే ఈ చార్ట్స్. యూదులు పునాదిని తృణీకరించారు, క్రైస్తవులు పునాదిని తృణీకరించారు, మనం కూడా పునాదిని తృణీకరించాం. ఎవరైతే పునాదిని తృణీకరిస్తారో వారు పునాది పైన యుద్ధం చేస్తారు. ఈ పునాది వాళ్ళ కాళ్ళకు అడ్డుబండగా ఉంటుంది. ఈ పునాది తగిలి పడిపోతారు మనుషులు. ఈ పునాది తగిలి పడిపోతారు. 1 పేతురు 2వ అధ్యాయము 7-8 వాక్యాలు, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వానికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకు తలరాయి ఆయన. సో యెరూషలేము దేవాలయం కడుతున్నప్పుడు అన్ని రాళ్ళు తెచ్చి పెట్టారు, పెద్ద రాయి పక్కన పెట్టారు. సో అది ఎందుకు పనిచేయదని పక్కన పడేశారు. అది వెళ్తుంది, పెద్దగా తగులుతుంది కాలు కట్టి ఇటు. ఏ రాయి సెట్ అవ్వాల, మూల రాయిగా, ఫౌండేషన్ స్టోన్కి, కార్నర్ స్టోన్కి, ఆఖరికి తీసుకొచ్చి దాన్ని పెట్టారు, సెట్ అయింది. సో కనుక ఇప్పుడు యూదులు ఈ మూలరాయిని పక్కన పెట్టారు. ఆ మూలరాయి తగిలి చాలామంది పడిపోయారంట. ఈ ఫౌండేషన్ తగిలి వారు పడిపోయారు. 70 ADలో 10 లక్షల మంది ఈ రాయి తగిలి 10 లక్షల మంది నాశనం అయిపోయారు. ఫౌండేషన్ తృణీకరించారు. తర్వాత మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయన. సో అడ్డురాయి అడ్డుబండి ఏది? పునాది అడ్డురాయి అడ్డుబండిగా ఉంటుంది. కొట్టువారు వాక్యమును కవిదేలై త్రొట్టిల్చున్నారు, దానికే వారు నియమింపబడి రి. సో కనుక పునాదిని తృణీకరించారు. దేవుడు మనకి 2 ఎగ్జాంపుల్ పెట్టాడు. ముందు యూదుల్ని క్రైస్తవుల్ని పెట్టాడు. ఇచ్చిన పునాదిని వారు తృణీకరించారు. సో వారిని చూసి మనము పాఠము నేర్చుకోవాలి. ఈ పునాది పైన చాలామంది పోరాటం చేస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు ఇవి లేవని. సంఘ నాయకులు, స్కాలర్స్ ఈ పునాది పైన ఆర్గ్యుమెంట్స్, డిబేట్స్ ఇది లేదు అని, 10 ఆజ్ఞలు లేవని డిబేట్ ఎటువంటిదో
ఈ రెండు చార్ట్స్ లేవని, దీని విధంగా సత్యాలు లేవని చెప్పడము కూడా అటువంటి డిబేటే. ఒక ఆయన అంటున్నారు, ఈ సత్యాలు ముందు తృణీకరించింది ఎవరండి? ఎవరు తృణీకరిస్తారు? నాయకులు తృణీకరిస్తారు. ఒక ఆయన అంటారు, ఈ సత్యం బోధించినప్పుడు నాయకులు అంగీకరిస్తే నేను అంగీకరిస్తాను, చర్చ్ అంగీకరిస్తే నేను అంగీకరిస్తాను. వారి పునాదిని తృణీకరించిన తర్వాత వాళ్ళు అంగీకరిస్తే నేను అంగీకరిస్తాను. ఆశ్చర్యం ఏమిటంటే దీనిలో బాగా విచారించవలసింది, ఆరిగ వర్తమానము తృణీకరించిన వారు, ప్రవచన సారం తృణీకరించిన వారు ఇవరేమని బోధిస్తారు. ధర్మశాస్త్రం ప్రవచన సారం లేదని సంఘ నాయకులు నిలబడి ప్రవచనాసారం చదవనవసరం లేదని చెప్తారు. ఏదైనా ఒక మీటింగ్ జరిగితే అక్కడ మాంసాహారం పెడతారు. ఎవరు నోరు తెరవరండి, ఎవరు నోరు తెరవరు. సత్యం బోధించినప్పుడు మాత్రం 1000 నోర్లు తెరుస్తారు, 1000 మంది నోరు తెరుస్తారు. సత్యం బోధించినప్పుడు లెగిస్తారు. ఒక్క మనిషి, ఈ మనిషి ప్రవచనాసారం లేదని చెప్తుంది, ఒక సంఘ నాయకుడు చెప్తుంటే అది చెప్పేది తప్పు అని ఒక్క మనిషి లేచి చెప్పడం, నోరు మూసుకుని కూర్చుంటారు. కానీ సత్యం చెప్పినప్పుడు మాత్రము అందరి నోర్లు లెగిస్తాయి. క్రీస్తు సంఘమునకు శిరస్సు. అంతకుముందు పునాది అని చెప్పాడు, పునాది వేస్తాడు. కానీ పౌలు అంటున్నాడు క్రీస్తు సంఘమునకు శిరస్సు, హెడ్ అంట. పైకి వచ్చాడు ఇప్పుడు క్రీస్తు. పౌలు సంఘమునకు శిరస్సు క్రీస్తు. శిరస్సు ఎవరో? క్రీస్తు. ఈ బాడీ ఎవరో? చర్చ్. నవ్ వీ హ్యావ్ ఎ బాడీ వితౌట్ హెడ్. శిరస్సు లేకుండా ఏముంది? బాడీ ఉంది, శరీరం ఉంది, అంతే. దేవుడు అంటున్నాడు, యూ పుట్ బ్యాక్ ద హెడ్. వెనక్కి తలగా పెట్టను తీసుకొచ్చి, హెడ్ని తీసే. హెడ్ ఎవరో? క్రైస్ట్. ఫౌండేషన్ తీసేసాం, వెనక్కి పెట్టండి. బాడీ వితౌట్ హెడ్ ఏమంటారు దాన్ని? చాలా కాలం క్రితం ఒక మనిషి ఒక ప్రశ్న అడిగారు నన్ను. అమెరికాలో ఆదివారం చట్టం వస్తుంది కదండి. ఆదివారం చట్టం వచ్చినప్పుడు సెవెంత్ అడ్వెంటిస్ట్ వారికి కృపకాలం ముగిసిపోద్ది కదా. మరి అమెరికా దేశంలో ఎవరైనా సబ్బాత్ గురించి చెప్తున్నారా అని అడిగారు. ఎవరు అడిగారు గుర్తులేదు కానీ అడిగారు నన్ను, సబ్బాత్ గురించి చెప్తున్నారా అమెరికా దేశం అంతా. ఆ ప్రశ్నకు దేవుడు సమాధానం చెప్తాడు. రీసెంట్గా సెప్టెంబర్ 10వ తారీఖున అమెరికా దేశంలో ఒక మనిషిని షూట్ చేసి చంపారు. చార్లీ కర్క్. సెప్టెంబర్ 10. చాలామంది అడుగుతున్నారు, ఆయన శాపత్ గురించి డిబేట్ చేస్తున్నారు చాలామంది. చాలా రీజన్స్ ఉన్నాయి ఆయన దగ్గర. చాలామంది కన్విన్స్ చేస్తారు చాలామందిని. చాలామంది అడుగుతున్నారు, ఈయన అడ్వెంటిస్టా అని. ఈజ్ నాట్ అన్ అడ్వెంటిస్ట్. ఈజ్ నాట్ అన్ అడ్వెంటిస్ట్. కానీ సబ్బాత్ గురించి అమెరికా దేశం అంతా వెళ్ళిపోయింది ఆయన ద్వారా. ఏ వీడియో అయినా చూడండి మీరు. ఇప్పుడు ఇండియాలో ఉన్న మన పెద్ద పెద్ద బోధకులు ఏమంటారో చూడాలి. ఆయన శాపత్ గురించి చెప్తున్నాడు. ఒక ఆయన అన్నాడు, అడ్వెంటిస్ట్ వారు నిద్రపోతున్నారంట. ఈ రేజ్ దట్ మ్యాన్. ఇంకెక్క ఎక్స్క్యూజ్ లేదు ఇక. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ గేవ్ ఏ వార్నింగ్ మెసేజ్ టు ఎంటైర్ అమెరికా అండ్ ద వరల్డ్. సాటర్డే సాబత్ త్రూ హిమ్. మీరు ఏ వీడియోని చూడండి, ఇప్పుడు ఆయన గురించి వస్తుంది. ట్రంప్ తెలుసు ఆయనకి, ఇన్ సాబత్ కీపర్ అని. 2020లో 1 మిలియన్ స్టూడెంట్స్ని చార్ల్స్ కాక్ లేపాడు ఆయన కోసం క్యాన్వాస్ చేయడానికి. ఎంతమందిని? 1 మిలియన్ పీపుల్, బెస్ట్ ఫ్రెండ్స్. సో అమెరికా దేశం నాకు ఈ మరణం ద్వారా విశ్రాంతి దినం ఏంటో ఒక హెచ్చరిక వర్తమానం వెళ్ళిందండి. ఇక ఇప్పుడు ఎవరో ఇక నాకు తెలియదని చెప్పడానికి లేదు. ఇక నా ఆలోచన ప్రకారంగా ఈయన అమెరికన్ పొలిటికల్ యాక్టివిస్ట్, ట్రంప్కి మంచి స్నేహితుడు. ఆయన ఆర్గనైజేషన్ ఏమిటంటే టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ. ఆయన ఆర్గనైజేషన్ పేరు టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ. టర్నింగ్ పాయింట్ యాక్షన్ ఇంకొక ఆర్గనైజేషన్ ఆయనకి ఉంది. ఆదివారం చట్టము
రాక మునుపు అమెరికా దేశం అంతటికి కూడా సబ్బాతు గురించి తెలియాలి. బహుశా దీనిని దేవుడు ఒక మెట్టిగా దాన్ని ఆయన వాడుకుంటారేమో అని నాకు అనిపిస్తుంది. యేసుక్రీస్తు వారి అడ్వెంటిస్ట్ సంఘాన్ని పిలుస్తున్నారు. సంఘాన్ని దేవుడు విడిచిపెట్టలేదండి. నాయకత్వం దేవుడు విడిచిపెట్టాడు, కానీ దీనిలో విశ్వాసులు ఉన్నారు. దేవుడు వారిని వెనక్కి రమ్మని పిలుస్తున్నాడు. పురాతన సత్యంలోనికి రండి, ఫౌండేషన్ ట్రూత్స్కి రండి అని దేవుడు పిలుస్తున్నాడు. ఎవరైతే వెనక్కి రమ్మని పిలిచిన ఈ వర్తమానాన్ని వింటారో వాళ్ళు వచ్చి బండ మీద పడతారు. ఎవరైతే మీరు వెనుకకు రమ్మని పిలిచే ఈ వర్తమానము, ఈ ఫౌండేషనల్ ట్రూత్స్కి రమ్మనే వర్తమానము ఎవరైతే తృణీకరిస్తారో వారి మీద బండ పడుతుంది. ఈ వర్తమానం అంగీకరించిన వారు వీళ్ళు వెంటనే వెళ్ళి క్రీస్తు అనే బండపైన పడతారండి. దీన్ని తృణీకరించిన వారు క్రీస్తు అనే బండ వారి మీద పడుతుంది. ఇప్పుడు నేను చెప్తున్న మాటలో ఇప్పుడు అవాస్తవాన్ని ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు సత్యమని ఒప్పుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, విశ్రాంతి దినమందు మీ పరిశుద్ధ నామమును మేము స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ వాక్యాన్ని మేము నేర్చుకోవటానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, స్థలాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మా ఆధ్యాత్మిక జీవితం నాకు మీరు పునాది సత్యములను మీరు అనుగ్రహిస్తారు. వాటిని అనుసరించి మేము జీవించాలని మీరు కోరుతున్నారు. మా జీవితమునకు అవి దీవెనకరముగా, ఉద్యోగమునకు పునాదిగా అవి ఉన్నాయి. మీరు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రతి సందర్భంలో మీ ప్రజలకు మీరు ఇచ్చిన సత్యాలు అవి శాశ్వతంగా నిలుస్తాయి. వాటి ద్వారా మీరు మమ్మల్ని నడిపిస్తారు. మీరు ఏర్పాటు చేసుకున్న సంఘంలో మేము ఉండటము, మీ సువార్తను మేము అర్థం చేసుకుని ఇతరులకు బోధించటము, ఇది మీరు మాకు అనుగ్రహించిన గొప్ప ధన్యత. మాకు దీన మనసును మీరు అనుగ్రహించండి ప్రభా. తగ్గింపు స్వభావమును మీరు దయచేయండి ప్రభా. మేము మీ స్వరాన్ని వినటానికి మాకు ఏమి ఆటంకంగా ఉన్నవో వాటిని మా జీవితంలో మీరు తొలగించి మీ స్వరాన్ని మేము స్పష్టంగా విని మీ సత్యంలో మేము స్థిరపడపడినట్లుగా మేము నడిపించండి. ఈ సమయమందు మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చిన మీ ప్రజలను మీరు దీవించండి. ఆధ్యాత్మికంగా ఆన్లైన్లో వీక్షించిన వారిని మీరు దీవించండి మా ప్రభా. మమ్మల్ని అందరినీ కూడా మీ కుమారుడైన యేసుక్రీస్తు స్వభావానికి పరిపూర్ణంగా మనం మార్చుకోనమని మేము మనవి చేస్తున్నాము. మీరు ఇచ్చిన దీవెనలకు, మీరు ఇచ్చిన క్షమాపణకు మీకు ధన్యవాదాలు మా ప్రభా. మరొకసారి మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి మేము కలుసుకునేంత వరకు మీరు వాగ్దానం చేసిన దీవెనలన్నీ కూడా మీరు మాకు మీ కృప చొప్పున అనుగ్రహించి మమ్మల్ని అందరినీ కూడా, ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ కూడా మీ మహిమ కొరకు మమ్మల్ని మీరు నడిపించుకోనమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.